వీక్షకులకు ఒక మనవి. చెన్నైకి చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెనకటి తరం ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ గారి నవలల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నవలపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. సిద్ధాంత వ్యాసం 150 పేజీలకు తగ్గకుండా ఉండాలి. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయల పారితోషికాన్ని అందజేస్తారు. మాలతీ చందూర్ గారి జయంతి సభలో ఈ పారితోషికాన్ని అందజేయడమే కాక గ్రంథ ప్రచురణకు కావలసిన ఆర్థిక సౌజన్యాన్ని అందజేసి తదుపరి సంవత్సరం జరిగే సభలో లబ్ధ ప్రతిష్ఠుల చేత గ్రంథాన్ని ఆవిష్కరింపజేస్తారు. వయోభేదం లేకుండా అభిరుచి గల పరిశోధకులు, యువ పరిశోధకులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా సమితి వారు, హిందూ విశ్వవిద్యాలయం వారు కోరుతున్నారు. ఈ ఏడాదికి సిద్ధాంత వ్యాసం రాయాల్సిన నవల శతాబ్ది సూర్యుడు. ఈ నవల విజయవాడ రామమందిరం వీధిలోని క్వాలిటీ పబ్లిషర్స్ వద్ద లభిస్తుంది. ఫోన్ నంబరు 9848415560. ఇక వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ మార్చి 31, 2022. వ్యాసాలను పంపవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, తెలుగు శాఖ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 221,005. ఫోన్ నంబర్ 9441330511. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరం మీ అందరికీ నిత్య నూతనంగా గడవాలని, మీరంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను. భోగి పండుగను ముందు పెట్టుకుని, కనుమ పండుగను వెంట పెట్టుకుని సంక్రాంతి లక్ష్మి వయ్యారాలు ఒలికిస్తూ వచ్చేస్తోంది. మరి సస్యసిరుల సంక్రాంతికి కూడా స్వాగతం పలుకుదామా? ఇక ప్రస్తుతానికి వస్తే, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగే సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమం నెల వెన్నెల ప్రతి నెల పున్నమి చంద్రికలను విరజిమ్ముతున్నట్లు మీకందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని మాసాలుగా ఈ కార్యక్రమం నెట్టింట్లో జరుగుతున్న విషయం కూడా మీకు విదితమే. ఈ నెల నెట్టింట్లో సమావేశం 21 చూస్తున్నా వింటున్నా మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఎవరూ ఆలోచించని రీతిలో విభిన్నంగా ఆలోచించడం, రాసిన ప్రతిదానిలోనూ నూతన కోణాన్ని ఆవిష్కరించడం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమె రచనలు అనగానే సహృదయ పాఠకుడు ఓ కొత్తదనం కోసం ఎదురుచూడ్డం పరిపాటి. ఆమె రచనలు ఆమె సృజనాత్మకతకు గీటురాళ్లు. ఆమె నిత్య పరిశోధకురాలు.
ఆమె అక్షరం అణువైతే ఆమె సాహిత్యం అణుశక్తి. శక్తి సామర్థ్యాలు, జిజ్ఞాస, జిగీషల కలబోత ఆమె. ఆమె ఎవరనుకుంటున్నారు? ఆమె నేటి మన వక్త డాక్టర్ శ్రీమతి జంధ్యాల కనకదుర్గ. ఆమెను గురించిన చిరు పరిచయం. శ్రీమతి కనకదుర్గ జంధ్యాల కుమారస్వామి లక్ష్మీ ప్రసన్నమ్మల గారి కుమార్తె, ఎంవి శాస్త్రి గారి శ్రీమతి. డాక్టర్ కనకదుర్గ ఎంఏ, ఎంఫిల్లలో పొందిన బంగారు పతకాలు ఆమె ప్రతిభకు పురస్కారాలు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టా పొందిన ఆమె సింగరేణి కాలరీస్ మహిళా డిగ్రీ కళాశాల కొత్తగూడెంలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రిన్సిపల్గా పదవీ విరమణ గావించారు. 34 సంవత్సరాల బోధనానుభవం కలిగిన డాక్టర్ కనకదుర్గను 1994 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారంతో సన్మానించింది. యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు పొందిన ఆమె యూజీసీ మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు, యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు చేశారు. నిరంతర సాహిత్య అధ్యయనం చేసే డాక్టర్ కనకదుర్గ సాహితీ సరస్వతికి అక్షరార్చన చేశారు. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, తెలుగు స్వతంత్ర కథాకావ్యాలలో మహిళా జీవన చిత్రణ, తెలుగు సాహిత్యం మహిళా చైతన్య ప్రస్థానం, సింగరేణి సాహిత్యం గని కార్మిక జీవనం, సాహితీ సుమాలు, సాహిత్యం సత్వదర్శిని, స్వతంత్రత నుండి స్వాతంత్ర్యానికి మొదలైన ఆమె రచనలు ఆమె ప్రతిభా పాటవాలకు ప్రతీకలు. అంతేకాదు, ఆమె రచించిన విమర్శనాత్మక వ్యాసాలు ఆమె మేధస్సుకు మచ్చుతునకలు. 40 పైగా ఆమె రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. గాథా సప్తశతిలో బాధాతప్త సతులు, కథనంలో రుద్రమ, కవనంలో సత్యభామ, యశోబుద్ధ, మానవత్వ బౌద్ధికత మొదలైన వ్యాసాలు ఆమె ప్రతిభా వ్యుత్పత్తులకు ఆనవాళ్లు, రచనా నిబద్ధతకు నికషోపలాలు. చక్కటి చదువుకు బాపూజీ నిర్వచనం ఏంటో తెలుసా? జీవితంలో విద్య, జీవితానికి విద్య, జీవితాంతం విద్య. ఇది సరిగ్గా మన వక్తకు 100కి 100 పాళ్ళు సరిపోతుంది. ఈరోజు ఆమె మన నెల వెన్నెల కార్యక్రమంలో వక్తగా విచ్చేయడం మనకెంతో ఆనందాన్ని కలిగించే విషయం. మనకు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న శుభ తరుణంలో వక్త స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన దేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అనే అంశం గురించి ప్రసంగించాలనుకోవడం ఎంతో సముచితం. మరి ఆలస్యం లేకుండా వినేద్దామా? శ్రీమతి కనకదుర్గ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంలో మనందరం అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అమృతోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి అంటే జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అర్థం. అమృతోత్సవాలంటే మనం ఆగస్టు 15న ప్రతి సంవత్సరం భారతీయ జెండా రెపరెపలాడుతుంది. కానీ స్వాతంత్రపు విలువల దీపం రోజు రోజుకి కాంతి విహీనం అవుతుంటే మనం దానికి అమృతమనే చమురును పోసి దాన్ని దేదీప్యమానం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టే అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అసలు ఈ అమృతోత్సవాలు జరుపుకోవడానికి మనకు ఎందుకు స్వాతంత్రపు విలువల్ని మనం అందరం అనుభవించలేకపోయినప్పుడే చేసుకోగలుగుతాలి. మనం ఎందుకు స్వాతంత్రపు విలువల్ని ప్రతి పౌరులు అనుభవించలేకపోవటానికి కారణాలను అన్వేషిద్దాం. మనందరికీ తెలుసు, 1950 జనవరి 26న లిఖితపూర్వక రాజ్యాంగం ఏర్పడింది భారతదేశానికి. ఏం స్వేచ్ఛా సమానత్వాల ప్రాతిపదికన మనకి రాజ్యాంగం రాయబడింది. ప్రతి పౌరులు తమ యొక్క సాంఘిక ఆర్థిక హక్కుల వినియోగాన్ని వాళ్ళు అమలు చేసుకునే రీతిలో ఉన్నప్పుడే ఈ స్వాతంత్రానికి ఒక విలువ ఏర్పడుతుంది. స్వాతంత్రపు విలువలు ఎట్లా ఉంటాయి అంటే శ్రీశ్రీ గారి ఒక యుక్తి మనందరం ఒకసారి గుర్తు చేసుకుందాం. స్వాతంత్రం అనేది ఒక సున్నితమైన పువ్వు.
వాడైన కత్తి వజ్రం కంటే విలువైంది కూడా అన్నాడు. అంటే అర్థం ఏంటి? స్వాతంత్రాన్ని మనం ఎంతో సుకుమారంగా అపురూపంగా చూసుకుంటూ కాపాడుకోవాలి. ఆ స్వాతంత్రాన్ని అవసరమైతే ఒక కత్తిలాగా భావించాలి. అదే వజ్రం కంటే విలువైంది అని భావించినప్పుడే స్వాతంత్రపు విలువలు మనకు బాగా తెలుస్తాయి. అసలు ఈ స్వాతంత్రం కోసం ఎందుకు ఆ రోజుల్లో అంతగా పోరాడి మనకు తీసుకొచ్చారు, ఎందుకు మనం అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం స్వాతంత్రం అనుభవించలేకపోతున్నాము అని రోజుకొకసారి మనకేదో స్వతంత్రం లేనట్టు బాధపడుతూ ఉంటాం. కాబట్టి స్వతంత్రం ఎందుకు లేదు, ఎందుకు దాన్ని వినియోగించుకోవాలి, మనకు స్వతంత్రపు విలువలు ఉన్నాయి, వాటిని ఎందుకు మనం పొందలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఈ స్వాతంత్రం ఎందుకోసం వచ్చింది, ఏ ఉద్దేశంతో ఆ రోజుల్లో మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు మన పూర్వీకులు అని ఆలోచిస్తే, పరాయ పాలన అయినటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనకు స్వేచ్ఛా సమానత్వాలు కరువై, శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎక్కువై, మనం సాంఘిక రాజకీయ హక్కుల్ని భౌతికంగా కానీ బౌద్ధికంగా కానీ మనం వినియోగించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అవన్నీ ఉంటేనే కదా మనకి స్వతంత్రం ఉన్నట్టు. మనకు స్వతంత్రం లేనప్పుడు మానవ జన్మ వ్యర్థం అని భావించారు. ఇంత అణిచివేతకు గురి అవుతూ ఆంక్షలను మనం జీవించడం చాలా కష్టం అని తెలుసుకున్నారు. కాబట్టి మన దేశం, మన సంపద మనమే అనుభవిస్తూ మనందరం సమాన స్వేచ్ఛా సమానత్వాలతో జీవించాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళు స్వాతంత్రం కోసం తమ మానవ ప్రాణాలను కూడా ఒడ్డి మనకు తెచ్చిపెట్టి అందించారు. ఆ ఫలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఈరోజు ఉంది. ముఖ్యంగా ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఈ మనందరికీ తెలిసిన విషయమే. ఏమిటి అసలు స్వతంత్ర ఉద్యమం ఎందుకు జరిగింది అనుకుంటే, అంతకుముందంతా భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ ఉండేది. అయితే ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీగా ప్రారంభమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉండేటువంటి ప్రాంతాలని హస్తగతం చేసుకుని వాళ్ళ పరిపాలన మొదలుపెట్టారు. వాళ్ళ పరిపాలన మొదలుపెట్టడం అంటే కొన్ని మనకు అంతవరకు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో పారిశ్రామిక విధానం చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడల్లా మన సమాజ వ్యవస్థపై ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంది. అవసరమైతే సాంస్కృతిక పునర్నిర్మాణం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దానికోసం ప్రజలలో చైతన్యం కలిగించడానికి, ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా వాళ్ళల్లో మేలుకొల్పు కలపటానికి రచయితలు బాధ్యత వేస్తూ ముందుకొచ్చి సాహిత్యాన్ని సృజిస్తారు. ఆ సాహిత్యం స్త్రీలు పురుషులు అందరూ సృష్టించారు. కానీ మనం ఇవాళ స్త్రీల సాహిత్యంలో స్త్రీలు కూడా ఏ రకమైనటువంటి చైతన్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దేశ స్వాతంత్రం కోసం అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకోవాలి. స్త్రీలు పురుషులు స్వాతంత్రోద్యమంలో మనకు పాల్గొన్నారు, స్వతంత్రాన్ని తెచ్చిచ్చారు. కానీ స్త్రీలు మనందరికీ తెలుసు, ఈ రోజు కూడా ఎన్నో ఆంక్షల నడుమ మనం గడప దాటి బయట పెట్టాల్సి వస్తుంది. మనకు రక్షణ కూడా కరువైనటువంటి విషయం. ఆనాడు ఇంకా ఎక్కువగా ఉండేది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన. ఆయా సందర్భాల్లో స్త్రీలు వచ్చి స్వాతంత్రోద్యమంలో ఐక్యతతో, స్త్రీ పురుషుల ఐక్యతతో పోరాడాలంటే స్త్రీలు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలి. స్త్రీలు ఒక్కసారిగా వంటిళ్లలోంచి బయటకు వచ్చి పాల్గొనలేరు. వాళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి. దానికోసం ముందుగా ఏం చేయాలని ఆలోచించారు. అందుకే ప్రతి ఇంట్లో కూడా స్త్రీ పురుషులకి కాస్త కుస్తు స్వతంత్రం ఉంటేనే మనకు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించి స్త్రీలు ముందుగా స్వతంత్రం తెచ్చుకోవాల్సిన విషయాన్ని ఆలోచించి సంఘ సంస్కరణోద్యమాన్ని మొదలుపెట్టారు మన పెద్దలందరూ. దాంట్లో మనకు బ్రిటిష్ రాణి బాలికలకు పాఠశాల పెట్టాలనుకున్న తర్వాత కందుకూరి వీరేశలింగం గారు కూడా బాలికా పాఠశాలను ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ముఖ్యం 1897లో గొడవర్తి బంగారమ్మ ఆవిడ విజయనగరంలో ఒక బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి బాలికలకు ఉపయుక్తమైనటువంటి కావ్యాలు, చరిత్ర, గణితము అటువంటి విషయాలు వాళ్ళకి తెలియాలి, భూగోళ విషయాలన్నీ వాళ్ళకి తెలియాలి అంటూ వృత్తి విద్యను కూడా నేర్పిస్తూ పాఠశాలని పెట్టడం జరిగింది. అది నిజంగా స్త్రీలకు ఎంతో ఉపయుక్తమైన విషయం. అందరిలో కూడా స్త్రీలు చదువుకోవాలి అని అనిపించింది. ఎందుకంటే తెల్లారులేస్తే గృహ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి స్త్రీలందరూ తమ జీవితాలు ఎందుకో ఇలా అధోగతి పాలైన అర్థం చేసుకోనటువంటి రోజులు అవి.
ఒక పక్క స్త్రీలు చదువుకునే విద్యావంతులైనటువంటి స్త్రీలు కొంతమంది కాస్తో కూస్తో ఒక 5-6 తరగతుల వరకు చదువుకునే స్త్రీలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే సమాజంలోకి వచ్చి స్త్రీ సమాజాలను ఏర్పాటు చేసి స్త్రీలందరినీ కూడగట్టుకుని స్త్రీలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది, స్త్రీలు చదువుకుంటేనే స్వాతంత్రం లభిస్తుంది, స్త్రీలు ముందుగా వ్యక్తి స్వతంత్రత ఉంటేనే వాళ్ళు గడప దాటి బయటకు రాగలిగి సమాజంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొనగలుగుతారు అని భావించి స్త్రీ విద్యా హక్కుని ముందుగా ప్రచారం చేశారు. స్త్రీలు చదువుకోవాలి, అందరూ చదువుకోండి, అందరూ తప్పనిసరిగా చదువుకోవాలి అంటే చదువుకోవాలని చెప్తున్నారు. చదువుకోవాలనుకుంటే కుదరని విషయమే. ఎందుకంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు తప్పనిసరిగా ఉండేవి మనకు. ఈ బాల్య వివాహాలంటే బాలికకు ఒక వివాహం అయిన తర్వాత చదువుకి సున్నా పెట్టడమే అవుతుంది. ఎందుకంటే బయటకు పోనిచ్చేవాళ్ళు కాదు వివాహితని. ఆ రకంగా బాల్య వివాహాల వలన బాలికా విద్య కుంటుపడుతోందని తెలుసుకున్నారు. అందుకని ముందుగా వైవాహిక సంస్కృతిని పునరుజ్జీవింపచేయాలి, సంస్కరించాలి అనుకుంటూ రజస్వలానంతర వివాహాలు కావాలన్నారు. అంతేకాకుండా ఒక పక్క బాల్య వివాహాలతో వితంతువుల యొక్క సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. అటువంటి వితంతువులందరూ వంటలక్కలుగా ఇళ్లలో నిలబడి ఉండకుండా వాళ్ళు కూడా చదువుకోవాలి, అవసరమైతే వాళ్ళు కూడా పునర్వివాహం జరగాలి అనేటువంటి ఉద్యమం తీసుకొచ్చి ముందు స్త్రీలకి సామాజిక సంబంధాలతో అనుసంధానం చేయగలిగారు. ఆ రకంగా స్త్రీ విద్య నేర్చుకున్నారు. స్త్రీ విద్య నేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అర్థమైంది స్వతంత్రాన్ని అంత తొందరగా మనం సాధించుకోలేం. వ్యక్తి స్వతంత్రాన్ని స్త్రీలు తమంతట తాము సాంఘికంగా సమాజ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ఆర్థిక సాంఘిక హక్కులతో జీవనాన్ని, గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడపడమే స్త్రీల యొక్క వ్యక్తి స్వాతంత్రం. అంటే చదువుకున్నంత మాత్రాన్ని కూడా వ్యక్తి స్వాతంత్రం రావట్లేదు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు, మనం ఒక స్వతంత్ర జీవనావశ్యకత మనకు అవసరం అని గ్రహించారు. స్వతంత్ర జీవనావశ్యకత అనేది పురుషులకు ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఆస్తి హక్కు ఉంది, మనకు ఆస్తి హక్కు లేదు, వారసత్వం హక్కు లేదు. ఆస్తి హక్కు లేని విషయాన్ని గ్రహించారు. ఆస్తి హక్కును అడిగితే చట్టాలు అంత తొందరగా రాదు. అందుకని ఈ లోపల మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో మనకు ఒక ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలనుకున్న స్త్రీలు. అదే సమయంలో 1905లో తిలక్ వందే మాతరం ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్తువుల యొక్క వినియోగము, నూలు వడకటము, మన వస్త్రాన్ని మనమే తయారు చేసుకోవటము, అటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ వందే మాతరం ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. దాన్ని ఆంధ్రదేశంలో వాళ్ళు బిపిన్ చంద్రపాల్ వచ్చి ప్రచారం చేస్తూ మనం స్వతంత్రం రావాలంటే ముందుగా విదేశీయుల యొక్క వ్యాపారానికి గండి కొట్టాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వర్తక రూపంలో వచ్చి ముఖ్యంగా మన పత్తిని తీసుకెళ్లి వాళ్ళ యంత్రాల పైన తయారు చేసి మళ్ళీ తిరిగి మనకు అమ్ముతూ ఉన్నారు. కొంత చౌకగా వచ్చినప్పటికీ కూడా డబ్బంతా మన సొమ్మంతా బ్రిటిష్ సామ్రాజ్యానికి వెళ్ళిపోతోంది, లండన్కి వెళ్ళిపోతోంది. అందుకని వాళ్ళందరూ అనుకున్నారు, కాదు మన వస్త్రాల్ని మనమే నేసుకోగలిగితే కనీసం మన సొమ్ము మన దగ్గరే ఉండగలుగుతుంది అని ఆలోచించి తప్పనిసరిగా నూలు వడకటం, రాట్నం తిప్పి నూలు వడికి వస్త్ర తయారీ అనేటువంటి దాంట్లో అడుగులు మొదలుపెట్టి ఆ రకంగా కొద్దిగా ఎటువంటి ఒడిదుడుకుల కుటుంబంలో వచ్చినా కూడా నిభాయించుకునే స్థితిలోకి స్త్రీలు ఆర్థిక స్వావలంబన దిశ వైపు అడుగులు వేయటం జరిగింది. మనందరికీ తెలుసు. తర్వాత హోమ్ రూల్ ఉద్యమం వచ్చి స్వపరిపాలన కోసం అనిబిసెంట్ తిలక్ వాళ్ళు చాలా పోరాడారు. అసలు ఈ స్వపరిపాలన అంటే ఏమిటి అని మనం ఆలోచించాలి. అంటే స్వాతంత్రోద్యమంలో భాగంగా మన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పటికీ కూడా మన రాజ్యాన్ని, మన సంపదల్ని మనమే ఉపయోగించడం, మనం అభివృద్ధి చెందాలనుకోవటం, అది బ్రిటిష్ వాళ్ళ యొక్క వలస రాజ్యాలన్నింటిలో ప్రపంచం మొత్తం మీద అటువంటి స్థితి ఉంది. కానీ దేశంలో ఆ స్థితి లేదు. ఏమన్నారు వాళ్ళు, వీళ్ళకి అసలు పరిపాలించుకునే అర్హత లేదు, స్వపరిపాలనకు కూడా వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళు దానికి ఎటువంటి సమర్థత లేని వాళ్ళు అనేసరికి అందరికీ కూడా చాలా కోపం వచ్చింది. మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం, స్వరాజ్యం మనకు కావాలి అని ఆలోచించారు. ఆ రకంగా వాళ్ళు హోమ్ రూల్ ఉద్యమంలో తీవ్రతరం చేసేసరికి ఉద్యమాన్ని మనకు మౌంటెడ్ చేంజ్ ఫండ్ వాళ్ళు వచ్చి సంస్కరణలు కొన్ని చేశారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు, పరిపాలనలో భారతీయులకి ఒక సభ్యత్వాన్ని ఇచ్చారు. పాలనా భాగస్వామ్యాన్ని, నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వకపోయినా సభ్యత్వాన్ని ఇచ్చారు. అయితే అంతేకాకుండా వాళ్ళకి మొదటి నుంచి కూడా హిందూ ముస్లింలని విడదీస్తూ మనం విడదీసి పాలించే రాజనీతిని ఉపయోగించుకుంటే కానీ ఈ ఐకమత్యం పోదని భావించారు. అదే సందర్భంలో వాళ్ళు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు పెట్టాలని సంస్కరణలో భాగంగా రూపొందించారు. ఆ సమయానికి మన స్త్రీలు ఎలా ఆలోచించారు,
ముస్లింలకు ఇవ్వంగా లేనిది స్త్రీలకు మాత్రం ప్రత్యేక నియోజక స్వాతంత్రాలు ఎందుకు ఇవ్వలేరు అనేటువంటి ఆలోచనలు పెంచుకున్నారు. అప్పటికే వాళ్ళు స్వయం పోషకత్వం అలవాటు చేసుకున్నారు. స్త్రీ పురుషుల సమానత్వం ఉంటే తప్ప మనం సమాజంలో దేశ స్వాతంత్రంలో భాగస్వాములు కాలేం. స్త్రీలను కూడా స్వతంత్రం కోసం స్త్రీలు కూడా కలిసి పురుషులతో కలిసి ఉద్యమాన్ని నడిపిస్తేనే దేశ స్వాతంత్రం వీలవుతుంది. దేశ దారిద్ర్యాన్ని ముందుగా వదిలించుకోవాలి అని ఆలోచించారు. ఆ సందర్భంలోనే వీళ్ళు మనందరికీ కూడా 1910లోనే ఒక ఆమె స్త్రీలకు ఓటు రాసింది. అంటే అప్పటికి లండన్లో స్త్రీలకు కూడా ఓటు హక్కు లేదు. వాళ్ళందరూ ఊరేగింపులు చేశారు. దాన్ని మనకు 1927లో మన దేశంలో స్త్రీలకు కూడా ఓటు హక్కు లభించింది. ఈ లోపల వీళ్ళు ప్రత్యేక నియోజక స్వాతంత్రం అడగటం, అసలు స్వరాజ్యం అంటే ఏమిటి తెలుసుకోవాలనుకున్నాను. స్త్రీ పురుష సమానత్వం ఉంటే తప్ప ముందు స్వాతంత్రం రాదని భావించారు. దాంట్లో భాగంగా మనకు పులగర్తి లక్ష్మీ నరసమ్మ ఒక సభని పెట్టి స్త్రీలందరూ అబలాలు కాదు సబలాలని, వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం కావాలని, ఆ పరిజ్ఞానం ఉంటే తప్ప దేశానికి స్వాతంత్రం రాదు, స్త్రీలకు రాజకీయ పరిజ్ఞానం ఏర్పడితే తప్ప దేశానికి స్వాతంత్రం రాదని భావించింది ఆమె. ఆ తర్వాత మనకు పులవర్తి కమలావతి దేవి ఒక స్వరాజ్యం అంటే ఏమిటో తెలియదు, స్త్రీలందరికీ తెలియజేయాలని అనిపించి మన ప్రభుత్వాన్ని మనమే నడుపుకోవటం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పటికీ మన రాజ్యం, మన మంత్రులు మనకు నచ్చకపోతే, లండన్లో ఆ విధంగానే చేస్తుంటారు కాబట్టి మన భారతీయులే మంత్రులుగా ఉండి మన భారతీయుల మంత్రిత్వం మనకు నచ్చకపోతే వాళ్ళని తీయటము, తర్వాత ఆర్థిక వ్యవహారాలన్నీ ఖజానా కానీ మన భారతీయుల చేతిలో ఉండటమే మనకు స్వపరిపాలన స్వరాజ్యం. అటువంటి స్వరాజ్యాల కోసం ముందుగా మనందరం పోరాడాలి అని ఆవిడ తెలియజేసింది. ఇంకా ఆ తర్వాత అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ రాస్తూ ఆవిడేమన్నారంటే, స్త్రీలు తప్పనిసరిగా వాళ్ళకి రాజ్యాధికారం, స్త్రీలకు కనుక రాజ్యాధికారం అంటే వాళ్ళు అధిక ధైర్యంతో, అధిక నీతితో, అధిక సమర్థవంతంగా రాజ్యాలు కూడా పరిపాలించగలుగుతారు. కాబట్టి స్త్రీలకు రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం అంటూ ఆవిడ కూడా వ్యాసం రాశారు. ఇంకా ఆ తర్వాత మనకు 1927లో స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్త్రీలకు వచ్చినట్టు మనకు కూడా ఇక్కడ పెద్ద కష్టపడకుండానే వచ్చింది. అదే సమయంలో మున్సిపాలిటీలు ఏర్పరిచారు మనకు బ్రిటిష్ వాళ్ళు. మున్సిపాలిటీలలో సభ్యత్వం కావాలనుకున్నారు. ముందుగా స్వరాజ్యం అంటే గ్రామ స్వరాజ్యం నుంచి ముందు స్త్రీలు గృహ స్వరాజ్యం నుంచి మొదలెట్టి స్త్రీ పురుష సమానత్వం సాధించాలి, ఆర్థిక హక్కుల్ని సాధించాలనుకుంటూనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా మనం సమానత్వాన్ని పొందాలి, స్వాతంత్రాన్ని పొందినప్పుడే మనకు తప్పనిసరిగా స్వతంత్రం వస్తుందని భావించారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు, అందుకని ఉద్యమంలో భాగస్వాములు కావాలి అంటే కనుక తప్పనిసరిగా స్త్రీలందరికీ రాజకీయ పరిజ్ఞానం ఉండాలని భావించారు. ఇంతలో మనకు 1931లో మద్రాసు ప్రభుత్వం వాళ్ళు లోకల్ బోర్డులో ఎన్నికలు పెట్టారు. ఈ లోకల్ బోర్డులో చట్టం చేసేసరికి ఎన్నికలు వస్తున్న సమయంలో స్త్రీలందరూ చైతన్యం తెచ్చుకుంటూ గృహ స్వరాజ్యంతో పాటు గ్రామ స్వరాజ్యం ముందుగా రావాలి, అప్పుడే దేశ స్వాతంత్రం వస్తుంది, దేశానికి వెన్నెముక వంటివి గ్రామాలను భావించి వెంటనే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మనం ఈ లోకల్ బోర్డు ఎన్నికల్లో పాల్గొనాలి. అంతకుముందు 1919 చట్టం ప్రకారం సభ్యత్వం వచ్చినప్పుడు స్త్రీలు ప్రత్యేక నియోజక స్వాతంత్రం అడిగినప్పుడు కేవలం నామనిర్దేశిక పదవుల్ని మాత్రం మున్సిపాలిటీలో లోకల్ పంచాయతీలలో స్త్రీలకు ఇచ్చారు. కానీ నామనిర్దేశక పదవులు అంటే కేవలం మనకు అధికార పార్టీలు ఏముంటే అది వినాల్సి వస్తుంది తప్ప వీళ్ళంటే స్వతంత్ర నిర్ణయాలు కానీ స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసే స్థితిలో ఉండరు. కాబట్టి వాళ్ళు అంటే నామినేటెడ్ వాళ్ళు కాబట్టి అందుకని ఈ స్త్రీలు కూడా ఎన్నికలలో నిలబడి గెలవగలిగినప్పుడే స్త్రీల యొక్క సమస్యలు తీర్చుకోగలుగుతాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది, మన సంపదని మనమే నిల్వ చేసుకునేటట్టుగా మనం అన్ని విధాలా అభివృద్ధి చెందుతామని భావించారు నాటి స్త్రీలందరూ. అయితే ఈ లోపల ఏం జరిగింది, మనకు 1920 నుండి గాంధీ అందరిపై వీళ్ళు రాట్నం అడిగి నీళ్లు పడగడం అవన్నీ అలవాటు చేసుకున్నారు స్త్రీలు ఇంట్లల్లో. అవసరం వస్తే భర్త చనిపోయినా ఆ రకంగా జీవితాన్ని గడిపోవడం అన్ని కథల్లో మనకు వ్యాసాల్లో. ఎందుకంటే స్త్రీలు అనంత సాహిత్యాన్ని వాళ్ళల్లో ఎప్పటికప్పుడు సమాజ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళలో చైతన్యం కలిగిస్తూ అనంత సాహిత్యాన్ని సృష్టిస్తూ విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగిస్తారు రచయితలు ఎప్పుడు కూడా. ఆ రకంగా స్త్రీలు కూడా స్త్రీలలో చైతన్యాన్ని తీసుకొస్తూ స్త్రీలందరినీ సత్యాగ్రహ ఉద్యమంలో భాగస్వాములు చేయాలనుకున్నారు. మనకు తెలుసు సహాయని 1920 తర్వాత ఎప్పుడైతే జలియన్వాలా బాగులో 1000 మంది మన భారతీయులు చనిపోయినప్పుడు అందరికీ దేశమంతా చాలా కోపం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని. ఆ ఉద్దేశంతో
గాంధీ ముందుకొచ్చి మనకు ఆయుధ సంపత్తి లేదు, వాళ్ళకు ఉన్నట్టుగా అత్యాధునిక ఆయుధ సంపత్తి, వాళ్ళని ఎదుర్కోవడం కష్టం, అయితే అహింసతో ముందు ఎదుర్కొందాము వాళ్ళని, సహాయాన్ని వాళ్ళకి మనం అందించే భారతీయులు అందించే సహాయాన్ని నిరాకరిద్దాం. ఎందుకంటే మొదటి ప్రపంచ సంగ్రామంలో భారతీయులు చాలామంది సహాయం చేస్తేనే బ్రిటిష్ వాళ్ళు గెలవగలిగారు. అందుకని దేశంలో ఏ రకంగా అయినా కూడా మా సహాయాన్ని నిరాకరించగలిగితే వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోతారు. సత్యాగ్రహ ఉద్యమం చేద్దాము. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క విదేశీ వాళ్ళ యొక్క వ్యాపారానికి ముందు గండి కొడితే, వ్యాపార రూపేణ వచ్చిన వాళ్ళు వ్యాపారానికి గండి కొడితే వాళ్ళు పరారైపోతారు తప్పనిసరిగా, అప్పుడు మన దేశాన్ని మనం ఏలుకోవచ్చు అనిపించి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. సత్యాగ్రహ ఉద్యమంలో ప్రధానమైనది ఖద్దరు ఉద్యమము. వాళ్ళు ఒక నిర్మాణ కార్యక్రమాలు కూడా ఏర్పరచుకున్నారు సత్యాగ్రహ ఉద్యమాన్ని. ఏమేంటవి? ఖద్దరు ఉద్యమం చేయాలి తప్పనిసరిగా, విదేశీ వస్తు బహిష్కరణ చేయాలి, స్వదేశీ దీక్షని వహించాలి, మత్తు పానీయాలు వదిలించుకోవాలి, హిందూ ముస్లింల సమైక్యత సాధించాలి, హరిజనోద్ధరణ ఉండాలి. అప్పుడే సమైక్యంగా ఉండి బ్రిటిష్ వాళ్ళని మనం పారగొట్టగలుగుతాము అనే ఆలోచనతో ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ సహాయ నిరాకరణలో భాగంగా విదేశీ వస్త్ర దహనం చేశారు. స్వదేశీ వస్త్రాన్ని తయారు చేసుకుంటూ వాళ్ళ ఉద్యమంలో భాగంగా ముందుకెళ్లాలనుకున్నారు. నిజంగా స్త్రీలు ఇళ్లలో కూర్చుని గృహిణులుగా ఉండి కూడా దేశ సేవ చేయొచ్చు వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నట్టే. ఎందుకంటే రాట్నంతో నూలు వడికి ఖద్దరు తయారీ చేయగలుగుతారు. అందుకని ఈ ఖద్దరు అనేటువంటిది మన స్వరాజ్యానికి చాలా ముఖ్యమైన విషయంగా భావించారు. అందుకే 1927లో మనకు కనుపర్తి వరలక్ష్మ ముందుగా స్వరాజ్య ఉద్యమ కవితను రాస్తూ దాంట్లో ఖద్దరు వసనమే సదా కట్టుకొనియు పేరు ముద్దు స్వరాజ్యగా పెట్టుకొనియు సరస గాంధీ సందేశంబు సారమేదో అరియ బోధించే ఈ బాల నదివ చూడు అంటూ స్వరాజ్యం ఉద్యమం అంటే ఖద్దరు వసనం కట్టుకున్నటువంటి స్వరాజ్యలక్ష్మి కనపడగలిగి ఉండాలి, అది గాంధీ సందేశం. ఆ రకంగా మనం సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనాలని భావించారు కనుపర్తి వరలక్ష్మ. అందరినీ కూడా చైతన్యపరచడం మనకు దాంట్లో స్పష్టమవుతూ ఉంటుంది. అయితే మనం ఈ స్వరాజ్య ఉద్యమంలో భాగంగా ఖద్దరు కట్టుకోవటానికి, ఖద్దరు ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలి అని ఆలోచించి స్త్రీలు ఎన్నో కథలు రాశారు. ఎందుకంటే కథలు చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఇంకోళ్ళు చెప్పగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కథల వలన. ఆ రకంగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటుంటే ఈ సత్యాగ్రహ ఉద్యమంలో భాగమైనటువంటి ఖద్దరు ఉద్యమం చాలా ప్రచారం పొందగలుగుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి గృహిణి కూడా ఆ ఖద్దరు ఉద్యమంలో భాగస్వాములు కాగలుగుతారు. అందుకని అటువంటి సాహిత్యాన్ని సృష్టించాలని అనుకున్నారు. అందుకని మొట్టమొదటిసారిగా 1927లో మళ్ళీ కనుపర్తి వరలక్ష్మ గారు ప్రేమ ప్రభావం అనే కవిత, మామూలుగా తల్లులు ఈ ఉద్యమాలు పాల్గొనటం, స్వాతంత్రోద్యమం ఎందుకు అనుకుంటారు, పిల్లల్ని బాబోయ్ మా పిల్లాడికి అన్న అవుతుందేమో ఆలోచించుకుంటారు, భర్తని ఎటొచ్చి కూడా ఉద్యమంలో పాల్గొనండి అని చెప్పలేరు. అందుకని పిల్లలన్నా పంపించగలుగుతారని ఆవిడ ప్రేమ ప్రభావం అనేటువంటి కథల్లో భర్తకి ఇష్టం ఉండదు ఉద్యమంలో పాల్గొనడం, అయినప్పటికీ తల్లి వీరమాతగా కొడుక్కి మద్దతు పలికి ఉద్యమంలో భాగస్వాములు కాగలుగుతుంది. అప్పుడు విదేశీ వస్త్ర దహనం చేసే ఉద్యమం ప్రతి వీధిలో జరుగుతూ ఉండేది. మనందరికీ తెలుసు మాగంటి అన్నపూర్ణమని మనందరం తలుచుకోవాలి. ఆవిడ స్వదేశీ ఉద్యమంలో పాల్గొంటూ ఖద్దరుని నూలుబడికి ఖద్దరు బట్టల్ని ప్రతి ఇంట అమ్ముతూ తిరుగుతూ ఉండేది. అంతేకాకుండా ఆవిడ భర్తకు కూడా విదేశాలకు వెళ్తున్న భర్తకు ఉత్తరాలు రాస్తూ, నువ్వు ఇచ్చినటువంటి పెళ్లి నాటి ఇచ్చినటువంటి వస్త్రాలన్నీ కూడా పట్టు వస్త్రాలన్నింటినీ కూడా విదేశీ వస్త్రాలన్నింటినీ దహనం చేశాను, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఖద్దరు బట్టనే ధరించాలి, నువ్వు అక్కడికి వెళ్ళినా నన్ను మర్చిపోయినా పర్వాలేదు, అమెరికా విద్యాభ్యాసానికి వెళ్తాడు ఆమె భర్త, నువ్వు అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నన్ను మర్చిపోయినా పర్వాలేదు కానీ దేశాన్ని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పినటువంటి మహా గొప్ప దేశ సేవిక మనకు మాగంటి అన్నపూర్ణమ్మ. ఆవిడ మనందరం కూడా తలుచుకుంటేనే స్వతంత్ర ఫలితాలను అనుభవించే అర్హత మనకు వస్తుంది అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు వెంటనే మైదవోలు పద్మావతి అనే ఆవిడ త్యాగిని అనేటువంటి కథ రాసింది. దాంట్లో ఏంటంటే భర్త సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఈ బ్రిటిష్ వాళ్ళ తుపాకీకి బలి మరణిస్తాడు. అయితే ఆ తర్వాత కొడుకు కూడా ఉద్యమంలో పాల్గొనాలనుకుంటాడు. కానీ ఆమె ఏమంటుందంటే, కొడుకు ఏమంటుందంటే, అయ్యో తండ్రి కూడా లేడు, ఈ తల్లిని ఎవరు చూస్తారు, కాబట్టి నేను ఇప్పుడు ఉద్యమంలో వెళ్ళకూడదు అనుకుంటాడు. అయితే తల్లి బాధ్యతని తప్పించి తల్లి ఏం చేస్తుంటే తన కోసం కొడుకు ఉద్యమంలో చేరట్లేదని అర్థం చేసుకుని తను చచ్చిపోతే కొడుకు ఉద్యమంలో చేరతాడు అని బలిదానం చేసుకుంటూ ఆవిడ దేశ స్వతంత్రం కోసం కొడుకు ఉద్యమంలో పాల్గొనాలని కోరుకున్న
ఒక గొప్ప మాతృమూర్తి ఆవిడే మన భారతమాతగా మనందరికీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటుందని రోజు మనం తలుచుకోవాల్సినటువంటి వీరమాతృలు వాళ్ళందరూ ఎన్ని త్యాగాలు చేశారో మనం గుర్తు తెచ్చుకుంటేనే స్వాతంత్రం యొక్క విలువ, ఆ పోరాట పటిమ మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంటేనే దాన్ని బాగా కాపాడుకోగలుగుతాం వచ్చిన స్వాతంత్రాన్ని మనం. అదేవిధంగా ఎవరిది అదృష్టం అని బసవరాజు వెంకట రాజలక్ష్మి ఒక స్త్రీ తండ్రి మరణించిన తర్వాత తనకి ఇంట్లో తండ్రి దగ్గర కూడా రాట్నం అడుగుతూ నూనె తీయటం ఇవన్నీ అలవాట్లు ఉంటుంది, హిందీ నేర్పటం, పాఠాలు చెప్పడం. అలాగే తండ్రి మరణానంతరం కూడా అటువంటి ఆశయాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ. ఆ రకంగా ఇద్దరూ కలిసి రాట్నం అడుగుతూ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొంటూ హిందీ పాఠాలు బోధిస్తూ గడుపుతూ ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక స్నేహితురాలు వస్తుంది, చాలా ధనవంతురాలైన స్నేహితురాలు వచ్చి ఆవిడ ఏం చేస్తుంది, ఆమె మహమ్మదీయ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే హిందూ మహమ్మదీయుల గొడవలో ఆ భర్తని వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. అయినప్పటికీ ఈమె దగ్గరికి రావటం చేత తను కూడా ఖద్దరు ఉద్యమంలో పాల్గొని ఊరూరా తిరిగి ఖద్దరు ప్రచారం చేస్తున్నప్పుడు బ్రిటిష్ సైనికులు ఆమెను అరెస్ట్ చేసి మనకు జైల్లో పెడతారు. అయితే ఆ సందర్భంలో ఆవిడ విడిపోకుండా ఇక ఆ జైల్లో వసతులు లేక ఆవిడకి మరణం సంభవించే స్థితి ఏర్పడేసరికి స్నేహితురాన్ని పిలిచి, నువ్వు మాత్రం తప్పనిసరిగా దేశ సేవ ఎన్నాడైనా చేస్తూ ఉంటూ జీవితాంతం నువ్వెంతో అదృష్టవంతురాలివి, అందుకని నాదో నీదా అదృష్టం మనకు తెలియట్లేదు అంటే దేశ సేవిగా జైళ్ళల్లో మగ్గి చనిపోతున్న ఆవిడదా లేదా యువతలో ఉండి కూడా ఇంకా ఉద్యమాన్ని కొనసాగించే ఆవిడదా అదృష్టం అని పాఠకులు వదిలేస్తూ ఇద్దరూ అదృష్టవంతురాలే, ఎందుకంటే ఇద్దరు కూడా దేశ సేవ చేసినటువంటి వాళ్ళు అనే స్ఫూర్తి మనకు కలిగించేటట్టుగా ఆవిడ సాహిత్యం రాయగలిగింది. ఆ తర్వాత మనకు కొత్తపల్లి కౌసల్య ఆత్మగౌరవం అనేటువంటి కథలో ఒక సంభాషణాత్మక నాటకంలో స్వేచ్ఛ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఎవరికి వాళ్ళే స్వేచ్ఛని పొందాలి. కాబట్టి గృహిణులందరూ ఇళ్లలో కూర్చుని తప్పనిసరిగా రాట్నం వడికి దేశ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తుంది. ఇంకోటి పశ్చాత్తాపమే పతిత పావనం అనేటువంటి ఒక కథలో ఒక స్త్రీ భర్త బహిష్కృత అయిన స్త్రీ, ఎందుకంటే భర్తలు నచ్చకపోతే భార్యను వదిలిపెట్టే వ్యవస్థ ఎక్కువగా ఉండేది. భర్త చనిపోవటమో లేకపోతే భర్త చేత విడవబట్టం అయినటువంటి స్త్రీలు చాలామంది ఉండేవాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియనప్పుడు అసలు ఎందుకు ఇలా గడపాలి, మనం దేశం కోసం పోరాడితే నయం కదా, ఈ కుటుంబం కోసమో ఈ భర్త కోసమో ఏదో లేదని అసంతృప్తితో నిరాశ నిస్పృహల్లో జీవితం గడపడం కంటే మనం ఒక చైతన్యాన్ని తెచ్చుకొని దేశ సేవలో భాగస్వాములు అవటమే గొప్ప విషయం భావించి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూడా నూలు వడికి ఖద్దరుని తయారు చేస్తూ వస్త్రాలని తయారు చేస్తూ ఆ ఆశ్రమాన్ని తీర్చిదిద్దుతూ 10 మంది స్త్రీలకి ఆవిడ అందరికీ నేర్పుతూ ఖద్దరు నూలు వడకటాన్ని నేర్పుతూ జీవితాన్ని గడిపినటువంటి ఆవిడ అనమాట. ఆ రకంగా జీవితాన్ని ఆ రోజుల్లో స్త్రీలు గడిపి దేశం కోసం పాటుపడ్డారని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక పక్క ఈ ఖద్దరు ఉద్యమంలో భాగంగా స్వదేశీ దీక్షలో భాగంగా ఖద్దరు వస్త్రాలను అమ్ముతూ స్వదేశీ దీక్షని ప్రచారం చేస్తున్న సమయంలో మనకు స్త్రీలు బయటికి వెళ్తే అంత సులభం కాదు, అంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. మనకు రోడ్ల మీదకి వెళ్తే అప్పుడు కూడా లైంగిక వేధింపులు ఉండేవనే దానికి కథ కాదు అనేటువంటి ఒక కథలో మనకు తాడి నాగమ్మ రాస్తూ ఆమె స్వదేశీ దీక్షలో భాగంగా ప్రచారం చేస్తుంటే ఒక విదేశీ మోజు కలిగినటువంటి భారతీయ యువకుడే అతను వచ్చి నాకు ఒక ముద్దు పెడితే నేను ఈ స్వదేశీ దీక్షని అవలంబిస్తాను అనగానే ఆమె ఒక మాట అంటుంది, నా అన్నదమ్ములకి ఎలా అయితే ముద్దు పెడతాను ఉద్యమాన్ని బయలుదేరేట్టు నీకు కూడా ముద్దు పెడతాను, నువ్వు స్వదేశీ దీక్షను వహిస్తానంటే అతను కంగు తిని దేశం అంటే అతనికి లక్ష్యం లేదు, కంగు తిని అక్కడి నుంచి జారుకుంటాడు. అంటే ఆ రకంగా స్త్రీలు ఉద్యమంలో పాల్గొనడం అంత సులభం కాదు. ఎన్నో లైంగిక వేధింపులు కూడా సహించుకుంటూ యుక్తితో వాళ్ళని వాళ్ళు తమని తాము ముందు కాపాడుకోవడం నేర్చుకుని ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారని మనకు చాలా అర్థమవుతున్నది. ఇంకా ప్రేమ వేదిక అనేటువంటి కథలో మనకు చంద్రకాంతమణి రాస్తారు. మామూలుగా ఒక జడ్జి గారు అమ్మాయి, ఆవిడే ఒక వ్యక్తితో వివాహం అవుతుంది, కానీ ఆ భర్త ఉద్యమంలో పాల్గొంటాడు, భార్యను కూడా నువ్వు కూడా ఖద్దరు వస్త్రాలు కట్టుకో అంటాడు. అంటే అది ఎంత ముతగ్గా ఉన్నా కూడా భార్యలు ఆ ఖద్దరు వస్త్రాలు కట్టుకుంటేనే చక్కగా అందంగా కనపడేవాళ్ళు. అంటే అది కూడా ఒక రకమైన దేశభక్తి. కట్టుకోమంటే ఆవిడ ససేమిరా అనేది జడ్జి గారు ఉన్నత వర్గంలోంచి రావటం చేద్దాం. అయితే నువ్వు కొన్నాళ్ళ పాటు నీ పుట్టింట్లో ఉండు, అతను కూడా ఉద్యమంలో భాగంగా అతను జైలుకి వెళ్తూ నీ పుట్టింట్లో ఉండు అంటాడు. పుట్టింట్లో ఉంటుంది. అక్కడ ఒక పరమేష్ చెప్తుంది అనమాట, నేను ఆ ఇంట్లో పరమేష్ ఏమంటుందంటే నా భర్తకి ఇష్టమైనటువంటి ఖద్దరు వస్త్రాలు నేను కట్టుకుంటాను, నా భర్త నన్ను బాగా చూస్తాడని చెప్పేసరికి ఏమి లేదు కూడా తన అస్వతంత్రత గుర్తొచ్చి ఎందుకు నాకు ఈ అస్వతంత్రత,
ఎందుకు నేను బట్టలను కట్టుకోకుండా దేశీ వస్త్రాలను కట్టుకోవాలి, ఇది ఒక అస్వతంత్ర భావం అని భావించి దాన్ని విరమించుకుని ఖద్దరు కట్టుకుని ఇంటికి వస్తుంది. ఆ భర్త తర్వాత జైలు నుంచి విడుదలై ఇద్దరు చాలా సంతోషంగా దేశ సేవలో ఖద్దరు ఉద్యమంలో పాల్గొనాలనుకుంటారు. ఆ రకంగా మనకు ఒక దసరా బహుమానం, ఆచంట సత్యవతి రాసినటువంటి దసరా బహుమానం అనేటువంటి కథలో వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు, కానీ మిత్రురాలు చిన్నప్పటి నుంచి. అందుకని పిల్లవాడు పుట్టినరోజుకి పిలిచేసరికి ఈమె వెళ్తుంది. ఈమె చాలా బీదవాడు, కానీ ఈమె రాట్నం వడికి నూనె తయారు చేసి వస్త్రాలు తయారు చేసి బట్టలు కుట్టి ఆ బట్టలను ఆ పిల్లవాడి పుట్టినరోజుకి కానుకగా తీసుకెళ్తుంది. ఎంతో మంచి సిల్క్ బట్టలు వేసినప్పటికీ కూడా ఆ ధనవంతురాలు ఏం చేస్తుంది, మిత్రురాలు తెచ్చిన ఖద్దరు బట్టలే గొప్పవని చెప్పి ఆ పిల్లవాడి పుట్టినరోజు నాడు ఈ బట్టలు వేస్తుంది. అంటే అది స్వతంత్ర ఉద్యమంలో ధనిక బీద తేడా లేకుండా ఐకమత్యంతో అందరూ ఉద్యమం మేడల ఆసక్తిని చూపగలిగితే ఉద్యమం ఫలవంతం అవుతుందని భావించే కథ అందులో మనకు కనపడుతుంది. చుండూరు రమాదేవిని ఒక ఆవిడ ఏం చెప్తుందంటే, బాతాకాని అని చిన్న గల్పిక, కానీ ఒక ఆవిడ వస్తుంది పని పాట లేకుండా వచ్చి ఈమె నూలుని తయారు చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటున్న సమయంలో నాకేం తోచట్లేదు, పుట్టినరోజుకి బట్టలు కొనమన్నా మన మగుడు కొనున్నాడు అంటూ వచ్చి ఈమెకి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అంటుంది, ఎందుకు ఇటువంటి ఫిర్యాదులు చేస్తావు, నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకో, నువ్వు కూడా నేను నేర్పుతాను రా, రాట్నం వడకటం, నూనె తీయటం, నీ బట్టలు మీరే వస్త్రాలు తయారు చేసుకోవాలి. ఇట్లా అచ్చాయమ బుచ్చాయమ కబుర్లతో కాలక్షేపణం చేయటం కంటే కూడా పనిలో నిమగ్నమయ్యి ఆ ఖద్దరు ఉద్యమంలో నిమగ్నమైతే మన దారిద్ర్యాన్ని ముందు మనమే పోగొట్టుకోగలుగుతామని ఆమెకి స్పృహ కలిగే విధంగా, ఆమెలో చైతన్యం కలిగే విధంగా కథ రాసి చెప్తుంది ఆవిడ. ఆ రకంగా చాలామంది ఇటువంటి కథల్ని రాసి తోటి స్త్రీలలో గృహిణీలలో చైతన్యాన్ని కలిగించి ఖద్దరు ఉద్యమంలో పాల్గొనడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రకంగా 1500 కోట్ల రూపాయలు బ్రిటిష్ సామ్రాజ్యానికి వెళ్లకుండా ఆ రోజుల్లో మన భారతీయులు ఖద్దరు ఉద్యమం ద్వారా మన డబ్బును మన దగ్గరే ఉంచుకోగలిగారనేది మనకు చరిత్ర తెలుపుతున్నటువంటి సత్యం. ఆ రకంగా ఈ ఉద్యమం అనేటిది ఫలవంతం కావటానికి మన స్త్రీలు చేసినటువంటి పనులు చాలా ఉపయుక్తంగా కనపడతాయి. ఇంకా ఆ తర్వాత మనకు గ్రామ స్వరాజ్యం అయింది. కానీ 1931లో ఏమైందంటే మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి లండన్లో. ఎందుకంటే వీళ్ళు సత్యాగ్రహ ఉద్యమం అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఒక బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే పన్నులు రాబడి వాళ్ళకి కావాలి. సముద్రంలో ఉప్పు మనం తయారు చేసుకుంటున్న ఉప్పు మీద వాళ్ళు మొత్తం పన్నులు పెంచేశారు అనమాట. 3% నుంచి 8% పన్నులు పెంచేశారు. ఏది మన పంటలు మనం పండించుకుంటున్నా, మన ఉప్పు మనం పండించుకుంటున్నా, వాళ్ళు అధిక పన్నులు శిస్తులు వసూలు చేయమని జమీందారుల చేత మన డబ్బును బాగా తీసుకెళ్లేవాడు. వాళ్ళు ఎవరన్నా కట్టకపోతే వాళ్ళ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేస్తుండేవాడు, ఇళ్లను ధ్వంసం చేస్తుండేవాడు, ఉద్యమాలు ఏమన్నా చేస్తుంటే జైళ్ల పాలు చేస్తుండేవాళ్ళు. అట్లా ఎంతోమంది స్త్రీలు ప్రతి జిల్లా నుంచి మొత్తం జైళ్ల సమాచారం సేకరిస్తే 350 మంది స్త్రీలు మన ఆంధ్ర ప్రాంతపు స్త్రీలందరూ ఉద్యమంలో పాల్గొని జైలు పాలై శిక్షణ అనుభవించినటువంటి రికార్డు మన దగ్గర ఉంది ఇప్పుడు. అంతేకాకుండా మనం ఆ రోజుల్లో వీళ్ళందరూ ఉప్పు సత్యాగ్రహం, ఎప్పుడైతే ఉప్పు మీద అధిక పన్నుని కట్టించుకునేసరికి ఎందుకు మనం తయారు చేసుకున్న ఉప్పు మీద మనమే పన్నులు కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి అనేటువంటి ఆలోచన బాగా పెరిగి ఎట్లయినా సరే సహాయ నిరాకరణ ఉద్యమమే కాకుండా శాసనోల్లంఘనం చేయాలి. వాళ్ళు వేస్తున్నటువంటి చట్ట ప్రకారమైనటువంటి ఉప్పు పన్ను శాసనోల్లంఘనం చాలా ముఖ్యం. ఉప్పు ముందు దానిలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం చేద్దాం. మనం ఎందుకు వీళ్ళకి ఇంత పన్నులు కట్టాల్సిన అవసరమే ఉంది, మన దేశంలో మన సంపదలు మనం అనుభవించకుండా వాళ్ళకి డబ్బు కట్టాల్సిన అవసరం ఏమిటి అనే ఆలోచన వచ్చి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు గాంధీ. మనకు 1930లో దండి తీరం నుంచి మొదలై వెళ్ళింది. అయితే ఆ ఉద్యమంలో పాల్గొనటం కోసం ఆ ఉద్యమ నినాదాలు చాలా అవసరం. ఎంతో మంది స్త్రీలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొనాలి. అవసరమైతే వాళ్ళు మనందరినీ కూడా స్త్రీలను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టే స్థితి కూడా ఏర్పడుతుంది. వాటన్నిటినీ కూడా మనం నిలదొక్కుని మనం ఎట్లయినా సరే ఉప్పు సత్యాగ్రహాల్లో మనం పాల్గొనాలనేటువంటి ఆలోచన ఏర్పడి, అయితే అందరు స్త్రీలు పాల్గొనాలంటే సాహిత్యం ద్వారా స్త్రీలందరిలో చైతన్యం తీసుకురావాలి. అది ఒక కథ చెప్పడమో ఒక వ్యాసం రాయటమో కాకుండా వాళ్ళు ఏం చేశారంటే కవితలు అల్లారు. ఉద్యమంలో ఎప్పుడు కూడా కవితలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి, గానం చేయగలిగి ఉండాలి. ఆ దృష్టితో వాళ్ళు ఏం చేశారంటే మనకు ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి లవణసాగర మథనం అనేటువంటి కవితలో రాజేశ్వరి లవణసాగర మథన వేళ ప్రభూత దర్శనా తీర సర్వ స్వతంత్ర భారతీయ రాజ్యేంద్రియే రమాదేవి అయ్యెను
మోహినీమూర్తి అయి మహాత్ముండు వెలసే అంటూ, అంటే ఉప్పు సత్యాగ్రహం లవణ సాగర మదన వేళ ఆ తీరంలో మనకుట సర్వస్వతంత్ర భారతీయే రాజ్యేంద్రిగా కనపడింది. ఉప్పు సత్యాగ్రహంలోనే స్వతంత్ర భారత్ని వాళ్ళు దర్శించగలిగారని అర్థం అనమాట. అటువంటి స్ఫూర్తితో వాళ్ళు ఉద్యమాన్ని, అంటే వాళ్ళ లక్ష్యం ఏమిటి? స్వాతంత్రం, దేశ స్వాతంత్రం. ఆ లక్ష్యంతో వాళ్ళు ఆ ఉప్పు సత్యాగ్రహం యొక్క ఉద్యమంలో పాల్గొని వీధి వీధిలా వాళ్ళు మారుమోగుతూ తిరగలిగారని తెలుస్తోంది. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ చెప్తుందన్నమాట. మనకు ఏమనంటుందంటే, అలా తిరుగుతుంటే తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఆంక్షలు, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు, జైళ్ళల్లో పెట్టారు. జైళ్ళల్లో పెట్టిన కొద్దీ స్త్రీలు భయపడతారు అనుకున్నారు, కాదు, వాళ్ళు రాటు తేలారనమాట. అందుకనే తల్లాప్రగడ విశ్వసుందరం అంటుంది, కఠిన కారాగార లంకాపురమున బదిరులమై ఉన్నాము భయము వీడి. మాకేం భయం లేదు, అబలనము కాము, ఎంతైనా సబలలై భారతదేశ విముక్తికి బడయుగాక. మేము అబలలం కాదు, సబలమై మమ్మల్ని చెరసాలలో పెట్టినప్పటికీ కూడా మేము భయపడట్లేదు. మేము అబలలం కాదు, సబలలని నిరూపించుకుంటూ అటువంటి ధైర్యంతో ఉండాలి. స్త్రీలందరూ భయపడకూడదు ఉద్యమంలో పాల్గొనటానికి అని అందరినీ కూడా చైతన్యపరిచింది తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. ఓలేటి నిత్య కళ్యాణమ్మ భారతీ సతి గుండెలందు పల్లవించిన స్వేచ్ఛాభావము నిత్య లోకామోద మగుచున్ నెగడుగావు తల్లి లగన్. మనందరి యొక్క స్త్రీల యొక్క మనస్సుల్లో స్వేచ్ఛా భావాలన్నీ కూడా మనకు పల్లవించాలి, మనందరం కూడా ఉద్యమంలో పాల్గొనాలి అనే తప్పనిసరైనటువంటి విషయం ఇది అని ఆవిడ కవితలు అల్లగలిగారనమాట. మనకు అంతేకాకుండా మనకు రాట్నం యొక్క గొప్పతనాన్ని చెబుతూ పాటలు కూడా ఉన్నాయన్నమాట. కనుపతి వల్లచం పాడుకుంటుండేవాళ్ళు రాట్నం వణుకుతూ. రాజ్యలక్ష్మికి మంగళం, మా రాజ్యలక్ష్మికి మంగళం, పాలబోలిన నూలు పోనసగే భాగ్యలక్ష్మికి మంగళం, దండి భారత భాగ్య సంపద పిండి పీల్చిన యంత్రరక్కసి మదమడంచగా ఉదయించిన ఆదిశక్తికి మంగళం అంటూ రాట్నపు పాటలు కూడా వాళ్ళు పాడుకుంటుండేవాళ్ళు. అదేవిధంగా మనకు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్త్రీలందరూ ఒక పక్క సత్యాగ్రహాన్ని ఇంకా వాళ్ళు రాట్నంతో నూలు వడగటం, దాన్ని మనకు కొనసాగిస్తూనే ఒక పక్క వ్యక్తి స్వాతంత్రం కోసం స్త్రీలు పోరాడుతూనే ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, దేశ స్వాతంత్రం కోసం ప్రధానంగా మన కొన్ని ఉద్యమాలు జరిగినాయి. వందే మాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం కాకుండా గాంధీ వచ్చిన తర్వాత సత్యాగ్రహ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది, శాసనోల్లంఘనం అనేటువంటిది, క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటివి జరిగినాయి. ఈ ఉద్యమాలన్నింటిలో కూడా స్త్రీలు, మన ఆంధ్ర స్త్రీలు, తెలుగు స్త్రీలు ముఖ్యంగా పాల్గొని ఈ స్వాతంత్రోద్యమాన్ని బలవంతం చేసి వాళ్ళు ఎంత ఉద్యమంలో పాల్గొన్నారో తెలుసుకుంటే మనకు చాలా చైతన్యం, స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది ఈ రోజు కూడాను. అదేవిధంగా దేవులపల్లి సత్యవతమ్మ ప్రబోధం అనేటువంటి కవితలో ఒకటి చెప్తుంది. దాస్యాంధకారంబు తరిమివేయుటకై కద్దరు దీక్షను కట్టరమ్మా, దాస్యాంధకారమును తరిమివేయుటకై కద్దరు దీక్షను కట్టరమ్మా, గద్గత స్వరముతో కడు దుఃఖమందడి పంచమసుతులను పాలించరమ్మా. ఎందుకంటే హరిజనులు కూడా కలుపుకుంటే తప్ప మన ఉద్యమంలో సమైక్యంగా పోరాడలేము. అందుకని పంచముల్ని హరిజనోత్తరణ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ చాలామంది రాశారనమాట. ఎందుకంటే హరిజనులు కనుక మనలో కలిసిపోయి ఉంటేనే మన ఉద్యమాన్ని చాలా బాగా చేయగలుగుతాము అని వాళ్ళందరూ చాలా ముందుకొచ్చి ఆత్మనాశనం వచ్చునట్టి త్రాగును మాంచి మద్యపాన నిరోధం కూడా చాలా ముఖ్యమైన. ఎందుకంటే తాగుంటే స్వతంత్ర యొక్క విలువే తెలుస్తుంది. మనం అందుకే ఇప్పుడు ఆధునిక కాలంలో స్వాతంత్రపు విలువలు ఏ విషయాల్లో పోతున్నాయంటే మనం విదేశీ వస్త్రాలను ధరించడం, పంచమసుత్తుల్ని దూరంగా పెట్టడం, దేశ వస్తువుల్ని వాడకపోవటం, ఆత్మనాశనం అనొచ్చినట్టి త్రాగును మార్చి దేశ వస్తువుల దీక్షలను తెలుపరమ్మా. మన భాష, మన జాతి, మన దేశము అభివృద్ధి ఎనయు మార్గంలను ఊహింపరమ్మా. ఇప్పుడు తెలుసు మనకు ప్రపంచీకరణ సందర్భంలో అంతా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్లో మాట్లాడటం వాళ్ళే గొప్ప అనుకుంటున్నాం. ఇది ఒక రకంగా పరభాషా దాస్యం లాంటిది. దీన్ని పోగొట్టుకుని మన భాషలో మనం కనుక విద్యాధ్యయనం చేయగలిగితే ఆ విద్య పట్ల మనకు అవగాహన పెరిగి, విజ్ఞానం పెరిగి, తదనుగుణమైనటువంటి వస్తు సంపత్తిని మనమే పెంచుకోగలుగుతాం. కాబట్టి జాతీయ విద్య మాతృభాషలో జరగడం అనేటువంటి చాలా ముఖ్యమని ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచించి స్త్రీలు ఈ ఆలోచనలన్నింటినీ ప్రజల్లో ప్రచారం చేయగలిగారు తమ కవితల్లో.
దేశరాజు భారతీదేవి దీవన రసుగుమంబ అంటూ రాసిన కవితలో సమకూర్చినారుగా శాంతి సైన్యంబుల స్వాతంత్ర మనగూర్చు సమరమునకు భూ నభోంతరంబుల పూర్ణమో శంఖములు పూరించినారుగా ధీరలగుచును శిరములు దాల్చిరి పరమేశ్వరాజ్ఞగా గాంధీ సదాజ్ఞల గారవమున ప్రకటించినారుగా పికెటింగులు ఊరూరన్ పరవస్త్రముల బహిష్కరణ జరుప తాము శాసనోల్లంఘనోద్యమంబు పూని భారతీయులు లోక విభ్రాంతి గురించి వారికి జయంబు ఇంకా చేకూరున్నట్లు దీవెనల సొంగుమమ్మ అని ఆవిడ వేడుకుంటుందన్నమాట భారత మాతని. ఆ రకంగా స్త్రీలు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా మనకు స్వతంత్రం రావాలి, శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటిది చాలా ఫలవంతం అవ్వాలి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే మనకి స్వాతంత్రం వస్తుంది అని భావించారు. 1931లో ఈ ఉప్పు సత్యాగ్రహానంతరం ఏ రకంగా అయినా కూడా వీళ్ళకి శాంతింపజేయాలి, భారత్ వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలని లేదు, స్వాతంత్రాన్ని కాపాడాలనే దృష్టితో వాళ్ళు ఏం చేశారంటే తిరిగి మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టారు. దాంట్లో భాగంగా గాంధీని ఆహ్వానించిన మొదటిసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళినా కూడా విఫలం అవుతుంది. ఈ సమావేశాల్లోనే 1931లో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఏర్పడాలని ఒక పాకిస్తానీ విద్యార్థి బ్రిటిష్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఆ సభకి ఏతించి నినాదాలు జరుపుతాడు. ఆ రకంగా అప్పుడు అర్థమవుతుంది అనమాట వాళ్ళకి, ఎలాగైనా సరే హిందువుల్ని ముస్లింని విడదీస్తేనే మనకు అక్కడ ఎన్నాళ్ళైనా మనం పరిపాలించగలుగుతాం అనేది చాలా గట్టి నమ్మకం ఏర్పడింది. ఆ సభలకు వెళ్ళేసరికి మాకు వెళ్ళేటప్పుడు మామూలుగా అంతవరకు స్వరాజ్యం అనేవాళ్ళు, అంటే బ్రిటిష్ వాళ్ళ కింద ఉంటూనే మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలనుకున్న ఆలోచన కూడా పోయి సంపూర్ణ స్వరాజ్యం కావాలనేటువంటి ఆలోచనలు వచ్చాయి. అందుకని గాంధీ వెళ్ళి మాకు సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వాల్సిందే, మేము మా సంపదలు మేమే వాడుకోవాలి, మా రాజకీయ స్వాతంత్రం మాకు కావాలి, మా నిర్ణయాలు మేమే చేసుకోవాలి, మీరు మా భారతదేశాన్ని పరిపాలించడానికి వీల్లేదని గట్టిగా వెళ్ళి చెప్పొచ్చి సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పాడు. కానీ చర్చలు అంత తొందరగా ఫలవంతం కావు కాబట్టి విఫలమే అయినాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది హిందూ ముస్లింని బాగా విడదీస్తే మనకి ఎంతో అందుకని 1900 పైకి ఒప్పుకుంటున్నట్టు నటించి వీళ్ళు ఏం చేశారు, పూనా ఒడంబడికలో భాగంగా అస్పృశ్యులకి ఎక్కువ నియోజకవర్గాల్ని, అల్పసంఖ్యాకులకి ఎక్కువ నియోజకవర్గాల్ని అంటూ తమకు అనుకూలంగా ఉన్న జమీందారులకి వాళ్ళందరికీ కూడా శాసనసభలలో రాష్ట్రీయ స్వాతంత్రము శాసనసభలలో ఏం చేశారంటే ఎక్కువ స్థానాన్ని కల్పించారు. ఆ రకంగా ఒప్పుకున్నారు. అందుకని 1935 భారత ప్రభుత్వ చట్టం అంటారు. అంటే వాళ్ళ కింద ఉంటూనే మనం చేత పరిపాలింపజేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా మనం ఉండేటట్టు ఎన్నికలు జరగాలనుకున్నారు. దాంట్లో ఏం చేశారు, సరే స్త్రీలు పురుషులు అందరూ పాల్గొనాలనుకున్నారు. స్త్రీలకు కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి స్త్రీలకు శాసనసభ్యత్వం ఉండాలి. వీళ్ళు అర్థం చేసుకున్నారు స్త్రీలకు వ్యక్తి స్వాతంత్రం రావాలంటే కేవలం సామాజిక గౌరవం రావాలన్నా కూడా వాళ్ళు ఆర్థిక హక్కులతో పాటు ఒక రాజకీయ హక్కులు కూడా ఉంటే తప్ప ఆర్థిక హక్కులు రావు, సామాజిక స్వాతంత్రానికి కూడా వాళ్ళకి సాంఘిక హక్కులకు కూడా రక్షణ ఉండదని భావించారు. కాబట్టి శాసనసభ్యత్వంలో మనం కూడా సభ్యులైతే స్త్రీ సమస్యలు తీర్చుకోగలుగుతామని ఆలోచించారు. ఆ రకంగా ఎన్నికల్లో పాల్గొనడమే కాకుండా స్త్రీలకు ప్రత్యేక నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు కేటాయింపజేసుకున్నారు. ఆ రకంగా మనకు 9 మంది స్త్రీలు కాంగ్రెస్ తరఫున నిలబడి ఎన్నికల్లో గెలుపొందిన వాళ్ళు. తర్వాత ఈ కేటాయింపుల్లో స్త్రీల కోటా కింద కేటాయింపుల్లో భాగంగా కొంతమంది గెలిచారు, 9 మంది స్త్రీలు. మనకు 1937 ఎన్నికలు జరిగాయి. మద్రాసు రాష్ట్రీయ స్వాతంత్రం అంటారు దాన్ని. ఈ మద్రాసు కింద ఆంధ్ర ప్రాంతం అంతా ఉండేది అనేది మీ అందరికీ తెలుసు, చరిత్ర తెలుపుతున్నటువంటి విషయాలు. ఈ రాష్ట్రీయ స్వాతంత్రపు సభలలో పాల్గొని 9 మంది స్త్రీలు వాళ్ళు బాగా ముందుకొచ్చి గెలిచిన వాళ్ళు ఉన్నారు, కేటాయింపుల్లో భాగంగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా అక్కడ ఏ పురుషులు నుంచోకుండా స్త్రీలు మాత్రమే నించుంటారు. అంటే ఏంటి, ఆ రోజుల్లోనే మహిళలకు రాజకీయ శాసనసభలలో రిజర్వేషన్ ఉండేది అని మనకు అర్థమవుతుంది. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఆ రకంగా మనకు ఆచంట రుక్మిణమ్మ చాలా గొప్ప ఆవిడ, మనకు ఆ రకంగా మద్రాసు శాసనసభ్యత్వాన్ని పొంది మంత్రిని కూడా అయింది. మొట్టమొదటి తెలుగు మహిళా మంత్రిని మనకు ఆచంట రుక్మిణమ్మ. ఆవిడ స్త్రీల సమస్యలు మాట్లాడటానికి బిల్లులు పెట్టే బాగుండని వీళ్ళందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే గవర్నర్కే అధికారాలు ఉన్నాయి, తిరస్కరించవచ్చు, ఈ 1935 ప్రభుత్వ చట్టంలో రాష్ట్రీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర శాసనసభలో ఆర్థిక బిల్లులు పెట్టినా కూడా తిరస్కరించే అధికారాన్ని గవర్నర్లకు ఇచ్చారు.
అప్పుడు ఇంకా ఉపయోగం ఏమిటి? అరచేతిలో గ్లోబుని చూపించిన లాంటి దాన్ని భావించి అటువంటి అధికారాన్ని మనం తిరస్కరించాలి, దానివల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్ వాళ్ళందరూ, గెలిచిన వాళ్ళు కూడా అందరూ రాజీనామా చేశారు. కానీ ముస్లిం లీగ్ కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళ మంత్రులుగా కొనసాగుతున్నారు. అప్పుడు ఇక బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకే రాజ్యాన్ని కట్టబెడదాం, స్వాతంత్రాన్ని మన కింద ఉంచుకుందాం అని ఆలోచిస్తున్నారు. ఈ లోపల వాళ్ళకేమైందంటే మనకు రెండవ ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. 1939 నుండి 44 వరకు జరిగింది. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ సమయంలో వీళ్ళు అనుకున్నారు మనకి ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ స్వాతంత్రం రావాల్సిందే అనుకున్నారు. కానీ ఒక పక్క బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు కూడా మన భారతీయుల్ని సైన్యం తరఫున పంపిస్తూ అక్కడ యుద్ధంలో పాల్గొనేట్టు చేయడం అలవాటైన వాళ్ళు. అందుకని మళ్ళీ భారతీయుల యొక్క ఆమోదాన్ని కూడా తీసుకోకుండా మీరేంటి యుద్ధం చేయాల్సిందే జపాన్ వాళ్ళతో అంటూ కూర్చున్నారు. అప్పుడు మన వాళ్ళ కోపం వచ్చింది. మన ఆమోదం కూడా లేకుండా మనల్ని యుద్ధాలకు పంపించేటువంటి వీళ్ళెవరు మనల్ని పంపించి యుద్ధాలలో మన భారతీయుల ప్రాణాలని వాళ్ళు బలిగొనాలనుకుంటున్నారు, మేము యుద్ధం చేయమన్నారు. మీరు మాకు సంపూర్ణ స్వతంత్రాన్ని ఇవ్వండి, మేము యుద్ధంలో పాల్గొంటామన్నారు. అప్పుడు వాళ్ళకి అవసరం ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా మీకు యుద్ధం అయిపోగానే మేము సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇస్తాం భారతీయులకి, మీరు ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనండి అని అడిగారు. ఆ రకంగా ఒక పక్క పాల్గొంటున్నారు. పాల్గొన్న 43-42 చూస్తే ఎక్కడ కాస్త తగ్గిన యుద్ధం అనేటువంటిది, వీళ్ళే సంపూర్ణ స్వాతంత్రం ఇద్దాం అనుకోవట్లేదు, చెప్పినా ఇవ్వట్లేదు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, మనకు మోసం చేస్తున్నారు, హామీ ఇచ్చినా కూడా వాళ్ళు నిలుపుకోదలుచుకోలేదు బ్రిటిష్ వాళ్ళు. మనకు సంపూర్ణ స్వాతంత్రం రావాలంటే మనం క్విట్ ఇండియా ఉద్యమం చేయాలి, బ్రిటిష్ వాళ్ళని భారతీయుల నుంచి తరిమి వేయాలి, క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళని బహిష్కరించాలనుకున్నారు. దానికోసం అందరూ కూడా భారతీయులందరూ, ఎంతో మంది స్త్రీలు పురుషులు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే ఏమనుకున్నారంటే ఇట్లా ప్రాణాలని బలిపెట్టడం కంటే వ్యక్తి సత్యాగ్రహం ఇంపార్టెంట్, అంటే చాలా ప్రాధాన్యత వహిస్తుంది అనమాట. అది ముఖ్యమైనది. వ్యక్తులు కొంతమంది బాగా ఎన్నిక కాబడిన వ్యక్తులు మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొంటారు. అట్లా స్త్రీలు కూడా మన ఆంధ్రదేశం నుంచి ఎన్నిక కాబట్టి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనగలిగారు. ఆ రకంగా వాళ్ళు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈ లోపల ఒక పక్క నుంచి హరిజనోద్ధరణ చేస్తూ ఉన్నారు. ఈ హరిజనులు ఎట్లా కాపాడుకోవాలని కవితలు రాశారు, ఎన్నో రాశారు. ముఖ్యంగా మనం దిక్కుమాలు మాల బాలుకుని రక్షణ అని ఒకటి ఉంటుంది. అంటే అందులో డిప్యూటీ కలెక్టర్గా చేసిన ఆయన వాళ్ళు ఒక హరిజన బాలుని తీసుకొచ్చి శుచి శుభ్రత నేర్పి అతన్ని పెంచి పెద్ద చేస్తారు. కానీ దాన్ని ఇష్టపడ్డు సమాజం వెదేస్తుంది. అయినప్పటికీ కూడా అతన్ని తీసుకుని వచ్చి ఒక స్వతంత్ర దేశ సేవకుడి కింద తయారు చేయడం అనేది గొప్ప విషయం. అట్లా హరిజనులను ఇళ్లలో పెట్టుకుని వాళ్ళందరినీ కాపాడి కొలికి తీసుకురావడానికి ఎంతో మంది ప్రయత్నించారు. మన స్త్రీలు ముఖ్యంగా హరిజనోద్ధరణ చేసిన వాళ్ళల్లో ఉన్నారు. దానిలో మనందరం దర్శి అన్నపూర్ణమ్మని బాగా పేర్కొనాలి, వేదాంతం కమలాదేవిని కూడా పేర్కొనాలి. వీళ్ళందరూ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు. హరిజనుల పిల్లల్ని తీసుకొచ్చి పెంచి అనాథల్ని వాళ్ళందరినీ బాగా అభివృద్ధి చేస్తుండేవాళ్ళు. ఆ రకంగా ఉద్యమంలో భాగస్వాములై వాళ్ళకి చేతనేదంతా చేసి ఈ స్వతంత్రోద్యమంలో మన స్త్రీలందరూ పాల్గొనడం మనందరికీ ఆనాటి చాలా గొప్ప విషయం. ఆ రకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉర్రూతలు వించే కవితలు రాశారు మన వాళ్ళందరూ. రాసి దాంట్లో భాగంగా మనది భారతదేశం అంటూ లలిత రాసినటువంటి ఒక కవిత ఈ మధ్య మనకు దొరికింది. దాంట్లో మామూలుగా యుద్ధంలో పాల్గొంటే మరఫిరంగులు వాళ్ళందరూ రకరకాలుగా యుద్ధాలు చేయగలుగుతారు, మనకు లేవు. ఎట్లా మనం బ్రిటిష్ వాళ్ళని తరమడానికి వాళ్ళ ఫిరంగుల కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు మరఫిరంగులు లేవని యుద్ధం అంటే భీతి కొనకు, మన గెరిల్లా యుద్ధ మంత్రము శత్రువులను మంత్రముగ్ధులను చేసి మట్టు పెడుతుంది. గెరిల్లా యుద్ధం చేద్దాం మనకు ఫిరంగులు లేకపోయినప్పటికీ అని అందరిలో చైతన్యాన్ని కలిగిస్తూ స్వాతంత్ర కాంక్షతో చావునకు తెగించి యుద్ధతంత్రంపు నేర్చి యుద్ధము భూమికి రమ్మా, ఫ్యాసిజాన్ని నెగరగొడదాం, ప్రజల శక్తిని చూపుదాము, మనది భారతదేశం అమ్మ అంటూ ఒక కవిత రాసింది. అదే సమయంలో మనకు 1934లో బాగా ఆంధ్రదేశంలో మనకు కూడా దేశంలో కమ్యూనిజం ఆలోచనలు ఎక్కువగా అయినాయి. ఈ సామ్యవాదం గొప్పది అనే ఆలోచనతో చాలామంది అభ్యుదయాన్ని కోరుకున్నారు. అభ్యుదయ రచయితల సంఘం కూడా ఏర్పడింది 1943లో మనకు ఆంధ్రదేశంలో. వట్టికొండ విశాలక్ష్మి కవిత రాస్తూ ఆ సందర్భంలో హిందూ ముస్లింలకు సందేహాలు ఎందులో పోయి మనమందరము ఒక్కటై భారత రక్షణ కొరకై మనమిక ప్రజల ఐక్యతకు పాటుపడదాము, ఆయుధాలు లేకున్నా ఐకమత్యమే మంచి ఆయుధం అని నమ్మి మనము సమరరంగంన చంపేసి పరుల
స్వాతంత్రము సాధించి శాంతి నెలకొల్పాలి అని వట్టికొండ విశాలక్ష్మి చెప్పినటువంటి కవిత చాలా ముఖ్యం. అదే సమయంలో మనకు హిందూ ముస్లింల యొక్క సమైక్యత అప్పుడు చాలా ఎక్కువైంది. విభజించి పాలించడం, జిన్నా మనకు బ్రిటిష్ వాళ్ళ తరఫున నిలబడటం, వాళ్ళు పాలనలో కొనసాగటం, ఇవన్నీ చూస్తే ఇక స్వతంత్రం రావటం కల్లా అని భావిస్తున్న రోజుల్లో కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు రాసి అసలు ఈ మహమ్మదీలు ఎవరో కాదు, మన హిందువులు లాంటి వాళ్ళు, ఒకనప్పుడు జిన్నా కూడా హిందువే, వీళ్ళందరూ హిందువులే, ముస్లింల మస్తాన్ల పేర్లు పెట్టుకుంటున్నాం, వాళ్ళు మన సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు తీసుకొస్తున్నారు, అందుకని నరసింహుడు ఫోటోలు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకున్న ముస్లింలను కూడా కొంతమంది ఉన్నారు. ఆ రకంగా మనందరూ హిందూ ముస్లింలు కలిసి భాయి అనుకుంటూ ఐకమత్యంతో పోరాడి సంపూర్ణ స్వాతంత్రాన్ని మనం పొందాలి, బ్రిటిష్ వాళ్ళ మాటల్ని విభజించి పాలించేది రాజనీతిని తిప్పికొట్టండి అంటూ ఆవిడ ఉత్తరాలు రాయగలిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే విభజించి పాలించిన రాజనీతితో మతభేదాలు సృష్టిస్తున్నారని భావిస్తుంది. తర్వాత మనకు స్వతంత్రం వాళ్ళు పడలేక ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఫలవంతమై అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ సైనికులందరూ మరణించడం చేత వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడేసరికి, కుదేలయ్యేసరికి ఇక మనం ఈ భారతీయులతో గొడవ పెట్టుకోవటం కంటే వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చేస్తే చాలు అనుకున్నారు. అప్పుడు అంతవరకు ఉన్నటువంటి చర్చిల్ ప్రభు పోయి అతను ససేమిరా అన్నాడు మనకి సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వడానికి, బ్రిటిష్ ప్రధానమంత్రి. ఆ తర్వాత ఆట్లీ అని ఒక లేబర్ పార్టీ నాయకుడు బ్రిటిష్ ప్రధాని అయినప్పుడు మనం భారతీయులకు వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చేస్తే మనకు చాలా గొడవ తగ్గుతుంది, ఎందుకు మనం అని చెప్పి అతను పిలిచి భారత స్వాతంత్ర చట్టాన్ని ఏర్పరిచాడు. దాంట్లో భాగంగా అయితే ముస్లిం ఇద్దరిలో ఒకళ్ళకి మాత్రం సంపూర్ణ స్వరాజ్యం ఇస్తా ఉన్నారు, కానీ ముస్లింలు ఒప్పుకోలేదు. హిందూ వాళ్ళకి ఇచ్చేస్తే హిందువులు ఒప్పుకోరు, ఏం చేయాలి అని ఆలోచించారు. చివరికి అటు నెహ్రూ, గాంధీ అందరూ కూడా చర్చించుకున్న తర్వాతనే వాళ్ళు ముస్లింలకు పాకిస్తాను, హిందువులకు భారతదేశం ఏర్పడేట విధంగా రాజ్యాన్ని రెండుగా చీల్చగలిగి స్వరాజ్యాన్ని ప్రకటించారు. వాళ్ళ రాజ్యం వాళ్ళది, వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళది, మన హిందువులకు ఉండేది భారతదేశం. హిందూ ముస్లింలు కలిసి ఉన్న వాళ్ళు ఇష్టమైన ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళవచ్చు, పాకిస్తాన్ ప్రాంతపు హిందువులందరూ కావాలంటే ఇటువే భారతదేశానికి రావచ్చు అని పెట్టారు. ఆ సమయంలో కొంతమంది వచ్చారు, వాళ్ళు ఉభయపరిష్కృత్వాన్ని చెంది ఇప్పటికీ బాధితులుగా మనకు చాలా మంది కనపడుతుంటారు ఈ బార్డర్స్లో ఉన్నటువంటి హిందూ ముస్లింలు, అటు కానీ ఇటు కానీ. అందుకని ఇవన్నీ పోవాలి. అయితే అప్పుడే ఆలోచించారు వాళ్ళ విషయాలని. స్వతంత్రం వచ్చినంత మాత్రాన సరిపోదు, ఎందుకంటే స్వతంత్రం రావడం ఒక ఎత్తు అయితే దాని స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించుకోవడం మరొక ఎత్తు. ప్రజాభిష్టానికి అనుగుణంగా జాతీయ లక్ష్యాలతో ఏర్పరచుకోవాలి. ఎలా ఏర్పరచుకోవాలి? వాళ్ళు విభజించి పాలించే రాజనీతిని పెట్టి చీల్చేశారు భారతీయుని రెండుగా. అందుకని మన కర్తవ్యం ఏంటి అంటూ భక్తుల కామాక్షమ్మ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, వచ్చిన స్వాతంత్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, భక్తుల కామాక్షమ్మ రాస్తూ మనం వెంటనే భారతీయులు హిందూ ముస్లింలు అందరం సమైక్యంగా ఉండాలి, అప్పుడే మనకు ఇది ఏర్పడుతుంది, స్వతంత్రం అనేది బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా హిందూ ముస్లింల కోసం సమైక్యత కోసం పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆవిడ ఒక వ్యాసాన్ని రాశారనమాట మనకు భక్తుల కామాక్షమ్మ. అయితే ఆ తర్వాత వల్లభనేని సీతామహర్షి అంటుంది, స్వతంత్రం వచ్చినా సరిపోదు, మనందరం కూడా ఐక్య భారతంగా నిలబడాలి, అందరం సమిష్టి నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకుని, అంటే అంతవరకు ముస్లింల నియోజకవర్గాలు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏమీ లేకుండా అంబేద్కర్ గారు మనందరికీ సమిష్టి నియోజకవర్గాలను ఏర్పరుస్తూ మనందరం కూడా శాసన హక్కుల్ని పొందేటట్టుగా, రాజకీయ హక్కుల్ని పొందే విధంగా ఉండి మన సమస్యలు ఏమిటో మనం పరిష్కరిస్తూ, ముఖ్యంగా స్త్రీలకున్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మనం చట్టాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది అని ఆవిడ గుర్తించింది. కడప రామసుబ్బమ్మ ఒక ఆవిడ అంటుందన్నమాట, ఆవిడేమిటి, స్వతంత్రం వచ్చినంత మాత్రం సరిపోదు, మన బాధ్యత చాలా పెరిగింది, స్వతంత్రాన్ని సంరక్షించుకోవాలంటే ప్రతి ఇంట్లో ఒక వ్యాయామశాల ఉండాలి, ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు రక్షక దళంలో చేరాల్సిన అవసరం ఉంది అని నిర్ణయించింది. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు మాతలందరూ కూడా, ప్రతి గృహిణి కూడా తమ పిల్లల్లో ఒకళ్ళని దత్తత ఇచ్చినట్టుగా సైన్యానికి దత్తతనిచ్చి అవసరం వచ్చినప్పుడు శత్రువులను ఎదుర్కొని యుద్ధాలు చేసే స్థితిలో ఉన్నప్పుడే దేశానికి సంరక్షణ ఉంటుందని ఆవిడ భావించింది. ఆ తర్వాత స్వతంత్ర దేశం గురించి మనకు కవితలు కూడా వచ్చాయన్నమాట, ఎట్లా కాపాడుకోవాలి. అసలు మహోదయం అనే కవితలో కనుపతి వరలక్ష్మి ఏం చెప్తుంది, వచ్చింది స్వతంత్రం, ఏం చేయాలి అయ్యా, కరిమింగిన విలగపండు లాంటిది అయిపోయింది భారతదేశం, డొల్లడొల్లగా అయిపోయింది ఆర్థికంగా. కాబట్టి మనం చేసుకోవాలంటే ఏం చేయాలి,
మనందరం సమైక్యంగా ఎట్లా కృషి చేయాలని ఆలోచించి కులతత్వపు భేదము కుటిలత్వములు లేక మత విభేదముల మాట లేక ధనిక దరిద్రుల తారతమ్యం లేక అధికార మోహంబు ఆశ లేక వ్యవసాయ కార్మిక వ్యస్తత్వములు లేక స్త్రీ పురుష భేద రీతి లేక భారతాంబ స్వాతంత్రము బడే కొరకు శాంతి సమరము పూర్తిపై సలిపినటులే భారతదేశాభివృద్ధికై పాటుబడగా దీక్ష కొనవలనింతను ఈ దేశ ప్రజలు అయిపోలేదయ్యా, మనం పాటుపడాలి. వాళ్ళ స్ఫూర్తిని తెచ్చుకుంటూ వాళ్ళు ఎలా స్వాతంత్రం కోసం పోరాటం చేశారో అటువంటి విషయాలన్నింటిలో మనం అభివృద్ధి సాధించడంలో ముందుండాలి. దిగవారిపోయిన దేశ పరిశ్రమలు తిరిగి పెంపారని తెన్నులరయ్య, వసివాడి ఉండిన వాణిజ్యమును పెంచి పరదేశము దాకా ప్రాకజేయ, అరకొరగై ఉన్న ఆహార ధాన్యములు సర్వ సమృద్ధిగా సంతరింప, ఆయురారోగ్యములకు ఆధారము పాడి పంటల పోషణ ప్రబలజేయ, మహిత సేవా వ్రతాత్ములు మాననీయ దేశ భక్తాగ్రగణ్యులు దీక్షతోడ బహుళ నిర్మాణ పద్ధతులు ప్రస్తరించి చేయవలయును నిజ దేశ సేవ నిపుడు. మనందరం కూడా చేయాలి. వినుడు అహింస వృతోపాస్తి పెంపు వలన సేకరించిన స్వరాజ్య సిద్ధ ఫలము కులమత ద్వేషముల నెల్ల కూరద్రోసి ఐక్యమత్యమును భుజించుట అర్హమగును. పరులు మెచ్చడి భూమి నా భరత భూమి, 1000 కాలాలు స్వేచ్ఛమై వెలుగుగాక. అంటే వర్ణ భేదాలు, మనకు వర్గ భేదాలు అంటే పేదలు ధనికులు అనేటువంటి భేదాలు లేకుండా మనం పరిశ్రమలు పెంచుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మన వస్తువుల్ని మనమే తయారు చేసుకుంటూ వాణిజ్యాన్ని కూడా గడుపుతూ విదేశాలతో మన స్వేచ్ఛని మనం కాపాడుకుంటూ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అదే మహోదయం వంటిది అనే కవితలో కనపర్తి వల్లక్షమ్మ తెలియజేశారు. ఆ తర్వాత మనకు సరే వచ్చింది పంచవర్ష ప్రణాళికలు నెహ్రూ గారు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి కానీ మన వ్యవసాయం కొట్టుబడింది అనేటువంటి విమర్శ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే తర్వాత ఇంకా ఏం చేయాలి మనం? కాబట్టి అటువంటి దేశం ఒక పక్క నుంచి వ్యవసాయంగా క్షీణమైపోతుంది, పంటలన్నీ తగ్గించేశారు. మనకు పరిశ్రమలు మాత్రమే పెడుతున్నారు, పెట్టుబడిదారులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పరిశ్రమలు పెట్టేవాళ్ళు పెట్టుబడిదారులు ధనికులు, ధనవంతులు ధనికులు అయిపోతున్నారు, బీదలు బీదవాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం అనేటిది సామ్యవాదం, ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యం అంటే అందరూ ఆర్థిక సమానత్వంతో స్వేచ్ఛావాయువులతో బతకగలిగి ఉండాలి. ఏం చేయాలి? అందుకని ఆవిడ ఒక కొత్త యుగాన్ని మనం కొత్త స్వాతంత్ర దేశాన్ని మనం తయారు చేసుకోవాలని అభ్యుదయ జ్వాలలలో ఆలోచనలను పుటం చేయి. మనం ఇప్పుడు చేయాల్సిన మన కర్తవ్యం ఏమిటి? అభ్యుదయ జ్వాలల్లో ఆలోచనలను పుటం చేయి, మెరుగుపెట్టిన ఆశయాలను మెలిపెట్టి సరికొత్త నగలాంటి మరొక యుగాన్ని సృష్టించు. ఇలా ఉండద్దు. ఇప్పుడు భారతదేశం పెట్టుబడిదారులు బీదలు ధనికులు తేడాతో ఉండకూడదు, కుల మతపరమైనటువంటి తేడాతో ఉండదు. కొత్త యుగాన్ని మన భారతదేశంలో సృష్టించుకుందాం, అదే ప్రజాస్వామ్య యుగం అని ఆవిడ మనకు జ్యోతిర్మయి తన కవితలో తెలియజేసింది. ఇంకా స్వతంత్ర భారతం అంటే ఏంటంటే శారదా అశోకవర్ధన్ 6వ వేదము, మనకు పంచమ వేదం అని భారతాన్ని చెప్పుకుంటాం, 4 వేదాలు చెప్పుకుంటాం. 6వ వేదం అంటే ఏమిట? వర్ణభేదం, ధనిక స్వామ్యం, నల్ల బజారుల్లో కుళ్ళ లోగిళ్ళు, దానవత ఇనుప చట్టాల కింద మానవత నలిగిపోతోంది అంటూ చెడు అనే చీకటి కడలిలో చుక్కాలి నేని నావల మంచి కొట్టుకుపోతోంది. సమతా మమతలలో ప్రగతి గీతం పాడాలని కన్నతల్లి కన్నీరు తొడవలేని ఐక్యతా గీతాన్ని ఆలపించింది. ఆనందాన్ని అందరికీ పంచమని అదే 6వ వేదమని ఆవిడ వాక్కిచ్చింది. అంటే కవిత 6వ వేదం అంటే ఆనందంతో అందరూ జీవించగలిగినటువంటి భారతదేశంలో 6వ వేదం అవుతుంది. భారతం రాశారు, అది పంచమ వేదం అన్నారు. కానీ నిజమైన భారతదేశం 6వ వేదంగా ఎప్పుడు కనపడుతుందంటే ప్రజాస్వామ్యంగా పరిపాలన ఉండి కుల మత భేదాలు లేకుండా ఆర్థిక అసమానతలు లేకుండా ఆర్థిక విధానాన్ని రూపొందించుకుంటూ మనం ఐక్యతతో ఉన్నప్పుడు మాత్రమే మన స్వతంత్ర భారతదేశాన్ని సంరక్షించుకోగలుగుతామని చాలా చక్కగా ఆవిడ చెప్పగలిగింది. ఆ తర్వాత కోక విమల కుమార్ అంటారు, స్వతంత్ర భారతి వేడుకుంటున్నా నిన్ను, భారత మాత్రం వేడుకుంటోంది, ఈ అకృత్య ప్రజా జీవనం వద్దని నిస్వార్థపు నీడలో సేదదీర్చమ్మ, మరో మంచి స్వతంత్ర భారతిని దరిచేర్చమని వేడుకుంది. మరో మంచి స్వతంత్ర భారతం, మనకి స్వతంత్రం ఉంది భారతదేశాన్ని, కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో చెడు ఎక్కువగా ఉంది, మంచి లేదు. కాబట్టి మంచి మరో స్వతంత్ర భారతదేశం కావాలని కోరుకున్నారు. అందుకే మనం ఆధిక్యులు అంటుంటాం, ఇంకోసారి స్వతంత్ర పోరాటం చేయాలి, ఎప్పుడో వస్తుంది మళ్ళీ అని. అటువంటి పరిస్థితి రాకూడదు మనకు. అయితే యుద్ధోన్ముఖంగా వెళ్లాల్సిన, అందుకే ఆవిడ చెప్పింది పోరాటం జరపాల్సి వస్తుంది, స్వతంత్రం అందరూ అనుభవించాలంటే అని. జయప్రభ ముందుకొచ్చి భూమి సర్వ మానవాళిది, ఏ కొందరి గుప్పిట్లో చిక్కుకున్న
భూమిని రక్షించాలి. మనందరికీ తెలుసు, పెట్టుబడిదారుల చేతుల్లోనూ, ధనస్వాముల చేతుల్లోనూ, రాజకీయ పార్టీల చేతుల్లోనూ పాలన ఉంటుంది. స్వతంత్ర భారతదేశ పాలన ఉంటుంటే బీదలవుతున్నారు, ధనికులు అవుతున్నారు. కాబట్టి ఆవిడ ఏం చెప్తుందంటే, భూమిని మనం రక్షించుకోవాలి, దోపిడీ నుంచి, కాలుష్యం నుంచి మట్టిని సంరక్షించాలి. మట్టి అంటే ఏంటి? గురజాలు చెప్పారు మనకు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి చెడు నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దోపిడీ, ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ జరుగుతోంది బాగా. అటు వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ ఎక్కువ శ్రమ దోపిడీ, ఇంటా బయట. అటువంటి దోపిడీని మనం నివారించుకుంటూ, కాలుష్యం అంటే వాతావరణ కాలుష్యమే కాదు, మానసిక కాలుష్యాలను కూడా వదిలించుకోకపోతే మనకి స్వతంత్రం నిలబడదు. కావాలంటే వాటి కోసం మళ్ళీ మనం యుద్ధోన్ముఖులు అవ్వాలి. మట్టి జీవన చైతన్యానికి ప్రతీక. మట్టి అంటే ఊరికనే కాదు, మన జీవన చైతన్యం అది. కాబట్టి యుద్ధోన్ముఖంగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఝాన్సీ అనే కేవి ఝాన్సీ ధర్మభూమి అనే కవితలో, తరతరాల దురాచారాలలో తనివి తీరని ధర్మభూమి, ఆర్థిక అసమానతకు ఆలవాల మీ కర్మభూమి, ఇదే మాతృభూమి, ఇదే ఇప్పుడు ఎలా ఉంది? ఆర్థిక అసమానతతో ఉండినటువంటి ఈ కర్మభూమి ఈ రకంగా తయారైన ధర్మభూమి కావాలి. అందరం కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వేచ్ఛా సమానత్వాన్ని మనం పొందగలిగేటువంటి స్వతంత్ర భారతదేశపు ధర్మాన్ని మనందరం పొందగలిగి ఉండాలి అని వాళ్ళ ఆలోచన వచ్చింది. ఇంకా మనకు ఆకళ్ళ వెంకట సుబ్బలక్ష్మి ఒక కవిత రాస్తే, ఈ మధ్య మనందరికీ తెలుసు, కార్గిల్ వారప్పుడు ఎంత కష్టమైందో మనకు తెలుసు. అప్పటి నుంచి రగులుకుంటూనే ఉంది కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ భారతీయుల మధ్య రగడ. అది వాళ్ళు రగిలించిన రావణ కష్టం అనమాట, అది తొందరగా ఆరదట. అందుకని అయితే సైనికులందరూ చచ్చిపోతుంటారు. అయ్యో సైనికులు చచ్చిపోరు. ఒక సైనికుడి భార్య ఏమనుకుంటుందట, మరలి వచ్చినా రాకున్నాను, యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినా రాకపోయినా వేచి ఉంటాను మరో జన్మకైనా, మరవపోయి నీ కర్తవ్యం, తీర్చుకోబోయి నీ జన్మభూమి రుణం. జన్మభూమి రుణం తీర్చుకోవటం కోసం నీ యుద్ధాల్లో బలైనా నాకు పర్వాలేదు, నీ కోసం నేను ఇంకో జన్మైనా ఉంటాను అని చెప్పింది. ఆ రకంగా స్వాతంత్రోద్యమం, స్వాతంత్రాన్ని కాపాడుకోవటం, మనకు శ్రీశ్రీ చెప్పినట్టుగా స్వాతంత్రం అనేది ఒక సున్నితమైన పువ్వు. ఒక అవసరమైతే కత్తి లాంటి వాడి అయిన కత్తి కూడా, చాలా తీక్షణమైన కత్తి, శత్రువుల్ని పోరాడచ్చు ఆ స్వాతంత్రంతోనే. మళ్ళీ తిరిగి ఆ స్వాతంత్రం ఎంతో విలువైంది, వజ్రం కంటే విలువైంది, దాన్ని ఎంతో అపురూపంగా చూసుకోవాలి, ఎంతో విలువైందిగా చూసుకోవాలని చెప్పినట్లుగానే స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. కానీ అలాంటి పరిస్థితులు పెట్టుబడిదారీ వ్యవస్థలో మనకు లేకుండా పోయినాయి. అటు వ్యవసాయం పోయింది, ఇటు పరిశ్రమల వలన ధనికులు అవుతున్నారు, కానీ బీదలు అవుతున్నారు. ఇంకా ఇది చాలనట్టు మనకు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకా భయంకరమైన విషయం మనకు 2000 సంవత్సరం నుంచి బాగా అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటంటే ప్రపంచీకరణం. తప్పలే ఆవిడ 1995లో అన్ని దేశాలు మధ్య ఒక ఒప్పందం చేసుకోక తప్పలేదు. వాణిజ్య వ్యాపారాలు ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ స్వేచ్ఛా మార్కెట్ను పెట్టుకోవచ్చు, ఎంత ధరలకైనా వస్తువులు అమ్ముకునేటువంటి స్వాతంత్రం ఇస్తూ, అవసరమైతే మీరు ఆర్థిక వ్యవస్థల్ని కూడా మీరు దిద్దుబాటు చేసుకోండి అని చెప్పారు. ఆ రకంగానే మనకు చూడండి ఫిజికల్ అడ్జస్ట్మెంట్ జరిగిందంటారు. 1995లో భారతదేశం సంతకం పెట్టినప్పటి నుంచి విదేశీయుల యొక్క కంపెనీలన్నీ మన దేశంలో అన్ని చోట్ల వస్తాయి, ప్రపంచం మొత్తం మీద. ఆ రకంగా దాన్నే మనం ప్రైవేటీకరణ పన్నుల్ని సరళీకరించుకుంటే విదేశీయులందరూ ఇక్కడికి రాగలుగుతారు. కాబట్టి దాన్ని మన అమ్మకాలు జరగాలన్నా కూడా సరళీకరణ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా సరళీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ, మనకు ప్రైవేటీకరణ అనేటువంటిది చోటు చేసుకున్న ప్రపంచీకరణ మనందరం అనుభవిస్తున్నాం. ఈ ప్రపంచీకరణలో ఉన్నవాళ్ళు మరింతగా ఉన్నవాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు ఇంకా హీన స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ స్థితిలో మనందరికీ కూడా చాలా కోపం వస్తుంది. ఎక్కువ వ్యాపార నాగరికత, వస్తు నాగరికత, మార్కెట్ శక్తులు, అందుకే ఉత్పత్తి సంబంధాలు మారినాయి. కాబట్టి మనకి సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలన్నీ మన మీద ప్రభావం చూపిస్తూ మన సంస్కృతి దగ్గర నుంచి మారినాయి. విదేశీ మోజు, విదేశీ వస్త్రాలు, విదేశీ చదువులు, విదేశీలకు వెళ్ళటం, మాతృమూర్తుల్ని, మన మాతృదేశాన్ని మర్చిపోవటం అనేటువంటిది మనం తెల్లారులేస్తే చూస్తున్నటువంటి విషయాలే. అందుకే ముఖ్యంగా స్త్రీలు ఎక్కడికక్కడే బలవంతులు అవ్వాలి, ఎక్కడికక్కడే అని కొండవీటి సత్యవతి మొదటి అడుగు అంటూ స్త్రీలు పంచాయతీరాజు 1994లో మనకి పంచాయతీ చట్టాలు చేసి స్త్రీలకు రిజర్వేషన్ అక్కడ ఇచ్చారు. మనకి శాసనసభలో ఇంకా రాలేదు మహిళా బిల్లు. కానీ వాళ్ళందరూ ముందుకొచ్చిన ఉపయోగం లేకుండా ఉండేది. ఈ పురుషాధిక్య సమాజం ఉన్ననాడు స్త్రీలు స్వతంత్రం తెచ్చుకోలేరు, రాజకీయ హక్కులను అనుభవించలేరు. అందుకని రాజకీయ హక్కులు అనుభవించాలంటే ముందు వీళ్ళల్లో చైతన్యం రావాలని సర్పంచులైన మహిళలు కేటాయింపు ప్రకారం మహిళలకే అక్కడ ఇస్తారు. కానీ భర్తలు వీళ్ళు గరిటె తిప్పుతారు,
వాళ్ళేమో కర్రలు తిప్పుతూ ఉంటారు బయటికి వెళ్ళి భర్తలే. అటువంటి సర్పంచుల భర్తల నుండి, ఆ పురుషాధిక సమాజం నుండి ఈ గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకుంటూ గ్రామాన్ని పరిపాలించుకునే తీరు స్త్రీలకు ఏ రకంగా అవ్వాలి అంటూ చైతన్యపరిచే కథ మనకది. ఆ తర్వాత మనకు చూడండి, రాజకీయపు రాచపుండు అనే కథలో ప్రతిమ రాస్తుందన్నమాట. ఎలక్షన్స్ వచ్చాయంటే ఇదివరకు రోజుల్లో ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి బీదలకి కేవలం రాకపోకలకి ఛార్జీల కోసం డబ్బిచ్చేవాళ్ళ ఓటుకి. కానీ ఇప్పుడేమైంది, ఓటుని కొనుక్కోవటం, మనం వేసే ఓట్లే వాళ్ళు రాజకీయ నాయకులయ్యి వాళ్ళు దోపిడీ చేసుకుంటున్నారు. కేవలం రాజకీయ నాయకుల్ని తిట్టుకుంటూ కూర్చోటం కంటే మన బాధ్యత ఎంత ఉందో కూడా మనం ఆలోచిస్తూ, మన దగ్గర విలువైన వజ్రం అంటే ఓటు, ఆ ఓటుతో సమర్థులైన వాళ్ళు, నిస్వార్థపరులైనటువంటి సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళు మనల్ని చక్కగా పరిపాలిస్తూ మనకు ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలో మన ఆర్థిక హక్కుల్ని మనం వినియోగించుకుంటూ మన స్వాతంత్రాన్ని, మన సాంఘిక స్వాతంత్రాన్ని మనం అమలు చేసుకునేటట్లుగా ప్రవహించే విధంగా ఉండే మనకు రాజకీయ నాయకులు రావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వాళ్ళు రాశారు. కానీ పాశ్చాత్య నాగరిక ప్రపంచీకరణలో ఎట్లా తయారైందంటే మనల్ని మనుషులుగా తయారు చేస్తోంది. ప్రపంచీకరణలో మనకు మల్టీనేషన్స్ ముద్దని మనకు కొండేపూడి నిర్మల రాస్తారనమాట. ఆకలి తీరిని పిల్లా జల్ల మొసలి ముతక తప్ప రాజ్యాంగం మిగిల్చిందేమిటో తెలీదు, శ్రమజీవన సౌందర్యం వాళ్ళ పాలిటి ఒక వెక్కిరింత మాత్రమే. చూడండి ఎలా వచ్చిందో. రాజ్యాంగం ఇన్ని హక్కుల్ని ఇచ్చినప్పటికీ అమలులో సజావుగా లేకపోవటం చేత మనకి ఎలా అనిపిస్తుంది, ప్రపంచీకరణ సందర్భంలో శ్రమజీవనాన్ని వెక్కిరిస్తున్నట్టుందని ఆవిడ రాయగలిగారు. అదేవిధంగా మనం ఏ రకంగా కనకదుర్గ రాసినటువంటి వాణిజ్య గణతంత్రం అనే కవితలో వనరుల వినియోగపు హక్కులను, అసలు ముందు వనరుల్ని మన సంబంధమే మనం వినియోగించే హక్కు కూడా లేకుండా పోయింది ప్రపంచీకరణలో. అందుకని వనరుల వినియోగపు హక్కులను కాలరాజ్య వాణిజ్యాల ముసాయిదా విపణి వ్యవస్థలో విలువలను నేల రాస్తోంది. స్వాతంత్రపు విలువలు అనమాట. విపణి ఒక వర్తకంలో విలువల్ని తగ్గిస్తోందంటే మనం ఆ వస్తువుని కొనుక్కోలేనితనం, వాటిల్లో నాణ్యత లేనితనం ఇవన్నీ మనం చూస్తున్నాం. అదే స్వాతంత్రపు విలువల్ని కాలరాయటం అంటే. మానవులను స్వార్థపరులుగా మారుస్తూ, డబ్బు కోసం లాభార్జన జయంగా స్వార్థపరులుగా మారుస్తూ మనిషికి మనసును కలవకుండా చేస్తోంది. మనం ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా మనసును కలుసుకుని మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పుడు పోయినాయి. ఎందుకంటే దాని మీద ఆర్థిక ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. డబ్బు లేకపోయేసరికి అన్నదమ్ములు కూడా కొట్లాడుకునే స్థితి, ఒక వస్తువును కొనుక్కోలేని స్థితి, ధరలు ఎక్కువ, ఏం చేయాలో ఉన్న వనరులన్నీ కూడా వాళ్ళు ఈ ప్రపంచపు మార్కెట్ లాగేసుకుంటూ ఉంటుంది. మనకు ఎక్కువ శ్రమ చేయించుకుని తక్కువ జీతం ఇస్తారు. భారతదేశంలో అన్ని రకాల పరిశ్రమలు పెట్టడం, దానిలో కాలుష్యం పెరిగిపోవటం, కాలుష్యంతో మన మనసులు, మన బుద్ధులు, మన మైండ్లు అన్నీ కూడా మనకు కాలుష్యానికి గురి అవుతూ మన జీవనానికి, మన ఉనికి ప్రమాదకరంగా అయినటువంటి రోజుల్లో మనందరం ఏం చేయాలి స్వతంత్ర భారతదేశం కోసం అంటే, ముందుగా మన సంపదల్ని, మన వనరుల్ని మనమే వినియోగించుకుంటూ, మన రాజకీయ నాయకుల్ని స్వచ్ఛందంగా మనందరం ఎన్నుకుంటూ, మన రాజకీయ హక్కులు, మన సాంఘిక హక్కుల్ని, మన ఆర్థిక హక్కుల్ని మనం అనుభవించగలిగే విధంగా మన రాజ్యాంగం ఇచ్చింది మనకు. కానీ వాటిని అనుభవించలేకపోతున్నాం అంటే దాని కారణాన్ని విశ్లేషించుకుంటూ, ఈ సమస్యలన్నింటికి పరిష్కరించుకుంటూ, అవి ఎవరో చేసింది కాదు, మన మనుషులే కాబట్టి మనం తప్పుదాన్ని మనం దిద్దుకుని మనం అందరం కూడా స్వేచ్ఛా సమానత్వాన్ని పొందడానికి సరైనటువంటి స్వరాజ్య స్ఫూర్తిని, ఆనాడు వాళ్ళందరూ చేసినట్టు ఉద్యమ స్ఫూర్తిని మనం గుర్తించుకుంటూ నిత్యం మనం కూడా పోరాటం అంటే అహింసతోనే పోరాడచ్చు. కత్తులు దూయక్కర్లేదు. మన భారతీయుల మీద మనమే కత్తులు తీయాల్సిన అవసరం లేదు. కానీ చెడు మీద కత్తులు దూయగలిగి ఉండాలి. మనం ముందు నిజాయితీగా ఉండాలి దానికోసం. అందుకే మనం కష్టపడి ఉండాలి, మనకు జ్ఞానం ఉండాలి, మనం నిజాయితీ నిస్వార్థత మనలో ఉండి మనం మన చుట్టుపక్కల వాళ్ళని అభివృద్ధి చెందుతూ సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయగలిగితేనే మన స్వాతంత్రపు విలువలు మనకు దక్కుతాయి. మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఆనాటి స్వరాజ్య స్ఫూర్తి మనకు చాలా ముఖ్యమని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. చక్కటి ప్రసంగాన్ని అందించి ఈనాటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిన డాక్టర్ కనకదుర్గ గారికి ధన్యవాదాలు. చాలా కాలంగా సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం లేని అబల క్రమేణా సబలగా రూపుదిద్దుకుంటూ స్వతంత్రత నుండి స్వాతంత్ర్యం దాకా ఎలా పరిణితి చెందింది సవివరంగా తెలియజేశారు కనకదుర్గ. మహిళ తాను చైతన్యవంతురాలవుతూ తన సాహిత్యం ద్వారా
తోటివారికి ప్రేరణ కలిగించడం గురించి సోదాహరణంగా అందరికీ అవగాహన కలిగించారు. స్వాతంత్రోద్యమ ప్రారంభంలో సాహిత్యం ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించాలని కథలు, కవితలు రాసిన కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలు ఆధునిక రచయిత్రులు కొండేపూడి నిర్మల, జయప్రభ మొదలైన వారి వరకు ఆయా రచయిత్రులు రచించిన కథలు, కవితలు ఉటంకించి వారిని మనకు పరిచయం చేశారు వక్త. రాబోయే తరాలకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అందించేందుకు వారధి సాహిత్యమే. అందుకే మన వక్త స్వతంత్రత నుండి స్వాతంత్ర్యానికి అనే పరిశోధనాత్మక రచన చేసి భావితరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. మనం చేసుకుంటున్న అమృతోత్సవాల ప్రాధాన్యతను వివరణాత్మకంగా తెలియచేసి మన స్వాతంత్ర్యాన్ని, దేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకుని పరిరక్షించుకోవాలని అన్నారు. ధన్యవాదాలు కనకదుర్గ గారు. మీ ప్రసంగంతో ఆనాటి జాతీయోద్యమాన్ని కళ్ల ముందుంచారు. మీకు మరోమారు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహాయం అందించిన శ్రీ శిష్లా రామచంద్రరావు గారికి, ఉదయ్ గారికి మా ధన్యవాదాలు. ఆహ్వాన పత్రికను అందంగా తీర్చిదిద్దిన డిజైనర్ శ్రీ చాడా శ్రీనివాసమూర్తి గారికి, జర్నలిస్ట్ శ్రీమతి గుడిమెళ్ల మాధురి గారికి మా కృతజ్ఞతలు. అమరజీవి స్మారక సమితి అధ్యక్షులు అజంతా శ్రీ శంకర్రావు గారికి, సమితి కార్యవర్గ సభ్యులందరికీ మా హృత్పూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం వీక్షించిన ప్రేక్షకులకు, విన్న శ్రోతలకు మా కృతజ్ఞతలు. ఈ మొత్తం కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చెన్నైకి చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెనకటి తరం ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ గారి నవలల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నవలపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. సిద్ధాంత వ్యాసం 150 పేజీలకు తగ్గకుండా ఉండాలి. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయల పారితోషికాన్ని అందజేస్తారు. మాలతీ చందూర్ గారి జయంతి సభలో ఈ పారితోషికాన్ని అందజేయడమే కాక గ్రంథ ప్రచురణకు కావలసిన ఆర్థిక సౌజన్యాన్ని అందజేసి తదుపరి సంవత్సరం జరిగే సభలో లబ్ధ ప్రతిష్ఠుల చేత గ్రంథాన్ని ఆవిష్కరింపజేస్తారు. వయోభేదం లేకుండా అభిరుచి గల పరిశోధకులు, యువ పరిశోధకులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా సమితి వారు, హిందూ విశ్వవిద్యాలయం వారు కోరుతున్నారు. ఈ ఏడాదికి సిద్ధాంత వ్యాసం రాయాల్సిన నవల శతాబ్ది సూర్యుడు. ఈ నవల విజయవాడ రామమందిరం వీధిలోని క్వాలిటీ పబ్లిషర్స్ వద్ద లభిస్తుంది. ఫోన్ నంబరు 9884415560. ఇక వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ మార్చి 31, 2022. వ్యాసాలను పంపవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, తెలుగు శాఖ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 221-005. ఫోన్ నంబర్ 9441-330511.